క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత సైన్యములకు అధిపతియగు యెహోవా తండ్రి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధులు ఎం దేవదాస్ అయ్యగారి ద్వారా దేవుడు సార్వత్రిక సంఘమైన మనకు అందించిన సాతాను ఎదిరింపులు అనే ఈ గ్రంథంను ఆడియో రూపంలో మీకు అందించుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈ సాతాను ఎదిరింపులను తేలికగా తీసుకొనవద్దు. దినములో ఒక్కసారైనా ఈ ఎదిరింపులు మీ గృహాలలో వింటూ ప్రార్థించుట ద్వారా మీపై ఉన్న వాడి కాడి విరగగొట్టుబడట మీరు నిశ్చయముగా అనుభవించెదరు. నా జీవితంలో ఈ సాతాను ఎదిరింపుల ద్వారా నేను పొందుకున్న ఆత్మీయ మేలు మీరంతా పొందుకోవాలనే ఆశతో నేను మీకు ఈ ఆడియో అందిస్తున్నాను. మనమంతా ఒకే సార్వత్రిక సంఘంగా కలిసి సాతాను రాజ్యమును కూలగొడదాం. దేవుడు దేవదూతలను కలుగచేసెను. వారు స్త్రీలు కారు, పురుషులు కూడా కారు. వారు ఆత్మస్వరూపులు. వారిలో 7 ప్రధాన దూతలుండెరి. వారిలో ఒకరు లూసిఫర్. ఇతడు అనాదిలో దైవ కార్యములను జాగరూకతగానే చేసి ఉండెను. కాని వానిలో దుర్బుద్ధి కలిగి దేవుని నెదిరించినందున అతడు తన అంతస్తు నుండి దేవుని చేత పడద్రోయబడ్డాడు. అప్పటి నుండి అతడు సాతానను పేరున తిరుగులాడుచుండెను. అంతేగాక అప్పటి నుండి దేవునికి విరోధి అయి దేవుని యొక్క పరిశుద్ధ పనిని పాడు చేయవలనని ఆది దంపతులైన ఆదాము హవ్వల యొద్దకు వచ్చి తనలోని దుర్బుద్ధిని తన యుక్తిగల జ్ఞానము చేత వారిలో ప్రవేశపెట్టి దేవుని పోలికకు, దేవునికి, దేవుని సహవాసమునకు వారిని దూరము చేసెను. ఇట్లు పాపము వృద్ధి కాగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తన బలి అర్పణ ద్వారా సాతానును చిదుగత్రొక్కి పాపులను రక్షించెను. యేసు ప్రభువు తన శిలువ రక్తము ద్వారా సమస్త పాపముల నుండి రక్షించిన సంఘమునకు సాతానును చిదగత్రొక్కే సర్వాధికారము ఇచ్చెను. ఈ కడవరి కాలంలో సంఘ క్షేమము కొరకు ఎం దేవదాస్ అయ్యగారి ద్వారా సంఘమునకు అందింపచేసిన ఈ మర్మమును బట్టి దేవునికి స్తోత్రములు. చెడుగును ప్రపంచంలోను సమస్త ప్రజలలోను మనలోనూ ప్రవేశపెట్టిన సాతానును ఈ సూత్రాల ద్వారా రోషము తెచ్చుకుని ఎదిరించి సాతానుపై జయం పొందుదురుగాక. సాతానును ఎదిరించకపోయిన ఎడల మన దేవుని రాజ్యము వృద్ధిలోనికి రాదు. అన్నిటికిని వాడు అడ్డువచ్చుచుండును. సాతాను ప్రతి దినము శోధించుచుండును కనుక అతనిని మనము సాధించవలెను. కొన్ని విషయములు ఎత్తి వాడిని సిగ్గుపరచవలెను. బాణములు అనగా సాతాను నెదిరించు సూత్రములు పుస్తకములోనే వ్రాసి ఉండిన ఎడల వానికి భయము తక్కువ. ఒక్కొక్కటి చదివి వదిలినా వానికి భయము. వేటకాని సంచిలో బాణములు ఉండిన ప్రయోజనము ఏమి? వాటిని తీసి విల్లెక్కు పెట్టి వదలవలెను. అనగా సాతానును జయించు సూత్రములను చదువుట వలన వానికి భయము కలుగును. తుదకు వాని రాజ్యము కూలిపోవును. క్రీస్తు ప్రభువు దైవ సన్నిధి కూటంలోనికి వచ్చి కనబడుచున్నారు గనుక సాతాను కూడా ఆయన కనబడితే నేనెందుకు కనబడకూడదు అని వచ్చును. భయపడవద్దు. వారు ప్రభువు సెలవు మీద వచ్చి కనబడును గాని స్వయముగా రాలేడు. వాడు వచ్చి మన మనోనిదానమును కుదరనీయడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టించును. అవసరం లేని సంగతులు చెప్పును. ఇవన్నీ పిశాచి పనులే. కాబట్టి సాతాను శోధించినప్పుడు, దేవా, నా బలము కొరకు, నా జయము కొరకు, నా బహుమానము కొరకు సాతానును రానిచ్చినావు గనుక నీకనేక స్తోత్రములు అంటే వాడు పారిపోవును. ఒకరు వెళ్ళుచుండంగా మరి ఒకరు రాయి విసిరి కొట్టెను. కాని రాయి విసిరిన అతడు కనబడనంత మాత్రమున అతడు లేనట్టేనా? అలాగే సాతాను కనబడకపోయినను వాని శోధన కనబడుచున్నది. అందువలన వాడు కనబడినట్టే. సాతానుకు కోపము వచ్చి చెలరేగినప్పుడు మన సన్నిధి కూటస్థులను బాధించును, విశ్వాసులను బాధించును. అందుచేత మనము చెలరేగి మన సత్కార్యములను వృద్ధి చేసుకొనవలెను. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగచేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక
జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి, అలాగుననే మనుష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు కనుక వారు నడువగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళా స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు, అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళా స్తుతులు. దేవా, నీవు నిరాకారుడవై ఉన్నావు, అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు, నీకు ఎవ్వరునూ సలహా ఇయ్యనక్కర్లేదు, అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు మనుష్యులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకొన్నది, అలాగే మనుష్యులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘ శాంతము కలిగియున్నావు గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా, నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేయుదువు గనక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనక అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతంగా వారు నీ దివ్య లక్షణములను అనుభవిస్తున్నారు గనక నీకు మంగళా స్తోత్రములు. ఆమేన్. శిరచ్ఛేదనమునకు శిరచ్ఛేదన. ప్రధాన దూత యొక్క శిరస్సులో అనాదిలో దేవునితో తాను సమానమను చెడు తలంపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గం చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. అతడు దైవ సంకల్పంను భిన్నం చేయుటకు హవ్వలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినదే. ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గం చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. ఆదాము హవ్వలను శాపగ్రస్తులనుగా చేయవలనన్నది అతని శిరస్సులోనిదే. ఓ సాతాన, దైవ వాక్యమనే ఖడ్గం చేత నీ శిరస్సునిప్పుడే ఖండిస్తున్నాను. ఎన్ని పర్యాయములు మానవులలో పాపములను చేయు కోరిక పుట్టుచున్నదో అన్ని పర్యాయములు అది సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చుచున్నదని గ్రహింపవలెను. పొడపాము మనుష్యుని బొటని వ్రేలి మీద ఊది పుట్టలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరమంతా వ్యాపించి కుళ్ళిపోవును. అలాగే ఎప్పుడో సాతాను ఊదిన పాపము నేటి వరకు వచ్చుచున్నది. ఇది అతని శిరస్సులోనిదే. ఓ సాతానా, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొనగా ఏమి తేలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములు చేయవలననే కోరిక మనిషిలో పుట్టుచున్నది. అది సాతాను యొక్క శిరస్సులోనిదే. ఓ సాతానా, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఇప్పుడే ఖండించుచున్నాను. దేవుడు లేనే లేడను తలంపు సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. ఓ సాతానా, దైవవాక్యమనే ఖడ్గం చేత నీ శిరస్సునిప్పుడే ఖండిస్తున్నాను. దేవుడు చేసిన ఉపకారములను తలంచుకొని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాసి యొక్క హృదయంలోనికి వెళ్లి స్తుతి చేయకుండా ఆపుచేయువాడు సాతాను. కష్టములు కలిగినప్పుడు అతడు దేవుని మీద విసుగుదల పుట్టించి స్తుతి జరగనీయడు. ఒక్కడే కుమారుడై ఉండంగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకునినాడు. ఓర్వలేకపోయినాడను తలంపు పుడితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. ఓ సాతానా,
దైవ వాక్యమనే ఖడ్గం చేత నీ శిరస్సునిప్పుడే ఖండిస్తున్నాను. ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికెందుకు వెళ్ళవలెను అను తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరస్సునకు సంబంధించినదే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. చదువుకున్న పిల్లలలో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినవలెను, ఇతరులెంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనములు చేయవలెను అని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారంగా సంచరింతురు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులోనిదే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులలో కొందరి యొద్ద ఉండు దుర్గుణములు. ఇవి కూడా సాతాను శిరస్సులోనివయ్యున్నవి. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఇప్పుడే ఖండించుచున్నాను. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. ఆకలి వేస్తే ఒకరి ఇంటిలోనివి తీసుకుని తింటే ఏమి తప్పు అని కొందరు దొంగతనం చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సునకు అన్వయించినదే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. ఒకరిని అల్లరి పెట్టుచు అతని తప్పులు బయటపెట్టు గుణములు చాలా మందిలో ఉన్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి పాపములే గాక బైబిలులో ఇతర చోట్ల ఉదహరించియున్న పాపములు అతని శిరస్సులోనివే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. బైబిలులో ఉదహరించియున్న పాపములే గాక మన కాలము వరకు వస్తూ ఉన్న క్రొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఇప్పుడే ఖండించుచున్నాను. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపబడకుండునట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యంలే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. మహాముఖ్యముగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయువాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధం కలిగి ఉన్నది. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట అను ఈ మూడును వట్టివే అనిపించుట అతని శిరస్సు యొక్క పని. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. పరలోకము, నరలోకము లేవు, హేడెస్తు లేదనిపించుట అతని శిరోవృత్తి. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. ఇవి కాక శాఖోపశాఖలుగా ఉన్నటువంటి పాపములు అనేకములున్నవి. అవి కూడా అతని శిరస్సునకు సంబంధించినవే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. సాతాను అతని చెడ్డ దూతలు అనగా భూతములున్నవి అను బోధ వట్టిదే అనిపించుట అతని పని. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. ఆ పైన ఉదహరించిన సాతాను యొక్క దురాలోచనలు మాత్రమే గాక కర్ణదోషములు, నేత్రదోషములు, హస్తదోషములు, పాదదోషములు ఈ మొదలైనవి కూడా అతని శిరస్సు యొక్క పనులే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. పైన వ్రాసినవన్నీ కలిసి సాతాను యొక్క శిరస్సగును. అపవాదికి శరీరము లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారముగా ఉండు ఈ 23 దుర్గుణములున్నవి. అవియే అతని శిరస్సు. భయంకరమును పాపభూయిష్టమైన ఈ సాతాను యొక్క శిరఛేదనము చేయుటకై ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థన చేయుట అవసరము. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సునిప్పుడే ఖండించుచున్నాను. ఆమేన్. సాతానును ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరింపవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయుమని ప్రభువు నామంలో వేడుకొనుచున్నాము.
సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభువు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామములో, గాలి లోకంలో బంధకంలో ఉన్న ఓ సాతానా, సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతాను ఎదిరించు ప్రార్థనలు. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యంలో సైతానుతో, సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగు ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయుము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఓ దేవా, మేము రక్షింపబడినాము, సాతాను రక్షింపబడలేదు. రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా, రక్షింపబడని వారికి ఎక్కువ బలమా? కనుక వాడి మాటలు బలము లేనివని మేము ఎదిరించుటకు మాకు సాహసము దయచేయము. ఓ ప్రభువా, సైతాను చీకటి వ్యక్తి. తాను చీకటి వ్యక్తి కాదని భక్తులు భ్రమపడునట్లు వెలుగుదూత వేషము ధరించుకొనును. అందువలన అతడు వేషధారి. ఈ మాటలు మేము సైతానుకు చెప్పి వానిని ఎదిరింతుము. మాకు సహాయము దయచేయుము. యేసు ప్రభువా, సైతాను మమ్ములను గురించి చెడ్డ తలంపులు తలంచినప్పుడు వాడు కెవ్వుమని కేకవేయునట్లు అతని నిరాకార తలంపులపై బాణము వేయుము. వాడు మాపై మిర్రుమని చూచునప్పుడు అతని కండ్లలోనికి బాణము వేయుము. మమ్ములను గూర్చి అతని దూతలు చెడ్డ రిపోర్టులు వినిపించేటప్పుడు వాడు ఆలకించుచుండంగా వారి నిరాకారపు చెవులలోనికి బాణము వేయుము. అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పునప్పుడు వాని నిరాకారపు నోటిలోనికి బాణము వేయుము. తిండి వలన గాని తిను బండారముల వలన గాని మాకు జబ్బు చేయునప్పుడు వాని నిరాకారపు ఉదరములోనికి బాణము వేయుము. వాని చేతులతో మాకు హాని చేయునప్పుడు వాని నిరాకారపు చేతులలో బాణములు గుచ్చుము. వాడు మా కాళ్లకు హాని చేయునప్పుడు వాని నిరాకారపు కాళ్లలోనికి బాణములు గుచ్చుము. వాడు మా జీవిత కాలంలో ఏ హాని చేసినను మాకు కలిగిన దేనికైనను హాని చేయునప్పుడు వాని నిరాకారపు చోటుపై బాణములు గుచ్చుము. వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫల స్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహగుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యము వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము, ఇవి రానియకుము. అతడు మా ప్రార్థనలు బట్టి చెలరేగిన ఎడల అతనికే హాని రానిమ్ము గాని మాకు హాని రానియకు. ఓ సృష్టికర్తవైన తండ్రి, టోబియా, సన్బలుటల మాటలు తుదకు నెరవేరులేదు కదా. ఎజ్రా, నెహెమ్యాల యొక్క మాటలు నెరవేరినవి గదా. నీవు మా దగ్గర ఉన్నావు గనక సాతాను మాటలు ఎలాగు నెరవేరును? ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు గదా. అలాగే చివరి వరకు నెరవేరదు. నెరవేరకుండా చేయువాడవు నీవే. సైతాను మాటలన్నీ బెదిరింపు మాటలే కాని నిజమైన పలుకులు కావని వాడును భూతములను గ్రహించునట్లు చేయుము. ఓ తండ్రి, మేము ఒక్క భూతమును ఎదిరించునప్పుడు వాని సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు వాని సైన్యమంతటికిని చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెల్చుటకు నీ సైన్యమును, పరలోక దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయుము. నీవే మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయుమని వేడుకొనుచున్నాము. యేసు ప్రభువా, నీవు శిలువ మీద ఉన్నప్పుడు దుష్టులు నీవు ఇతరులను రక్షించినావు, నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేసినారు. అయితే ప్రభువా, నిన్ను నీవు రక్షించుకుంటే లోకమంతటిని రక్షించుకొనలేవు. అందుచేత ఆ హేళన అబద్ధముతో కూడుకొని ఉన్నది. సైతాను నీ పనికి అడ్డము వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును కాని ఆ మాటలో నిజము ఉండదు. గనుక మాకు ధైర్యము దయచేయుము. ఓ సాతానా, నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరినీ రక్షింపనూ లేవు. దుష్టుల చేత మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు అని మేము సాతానును ఎదిరించేటట్లు మాకు బలము అనుగ్రహించుము. ఓ దేవా, సైతాను ఇట్లనుకొనుచున్నాడు, నేను విశ్వాసులకు కూడా జబ్బులు, కష్టములు,
పంపించుచున్నాను గనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ధి. అయితే మేము సైతానా, నీ రాజ్యమునకు నీ జయమునకు లయము నాశనమని ప్రకటించుచున్నాము. మరియు సాతాను ఇట్లనుకొనుచున్నాడు, విశ్వాసులు ఎంత ప్రార్థన చేసినను వారి కష్టములు నేను పోనీయలేదు గనుక నాదే జయము, నా రాజ్యమునికే వృద్ధి. విశ్వాసుల డాబుసరి మాటలు ఏవి? మేమైతే సైతానా, నీకెన్నడూ జయము రాదు. గడియ వచ్చినప్పుడు మా కష్టములు తీరిపోవును, మా ప్రార్థనలు నెరవేరును, మాకే జయము, నీవు అపజయపరుడవని ప్రకటించుచున్నాము. ఇంకను సైతాను, నేను కష్ట నివారణకు ఆటంకంగా ఉన్నప్పుడు నీ తండ్రి వచ్చి కష్ట నివారణ చేసినాడా? లేదు. కనుక నా రాజ్యము వృద్ధి పొందుచుండగా దేవుని రాజ్యము వృద్ధి పొందుటలేదు కదా అనుచున్నది. అయితే మేము, ఓ సాతానా, నీకు నీ పనులకు లయము నాశనము అని ప్రకటించుచున్నాము. ఉదాహరణకు వరద రోజున గోదావరి గట్టు మీదనున్న చిన్న కుర్రవానికి సుడిగుండం కనబడుచున్నది. పైనుండి వచ్చుచున్న నీళ్లు ఆ సుడిగుండంలోనే ఆగిపోవచ్చున్నవని అనుకొనుచుండెను. ఇంతలో ఒక పెద్ద విద్యార్థి ఆ కుర్రవాణిని చూచి, నీవు మొదట చూచిన నీరు ఆనకట్ట మీదకి వెళ్లిపోయినదని చెప్పెను. అలాగే పైకి కనబడకపోయినను దేవుని రాజ్యము వృద్ధి పొందుచూనే ఉన్నది. ఓ యేసు ప్రభువా, ఈ సత్యములను అందరికిని బయలుపరచుము. నమ్మునట్లు విశ్వాసము దయచేయుము. సైతానును సాహసంతో ఎదిరించునట్లు శక్తి దయచేయుము. యేసు ప్రభువా, నీవు మత్తయి 18:18 సెలవిచ్చినావు కదా, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకంలో నేను వాటిని బంధింతునని అన్నావు. కనుక ఇప్పుడే మేము సాతానును వాని దూతలను బంధించుచున్నాము. నీవును వాటిని బంధించుము. ఓ భూతములారా, మా పరలోకపు తండ్రి యొక్క స్వాతంత్ర్యమును బట్టి మిమ్ములను ఇప్పుడే బంధించుచున్నాము. మీరు ఎలాగూ తప్పించుకుందురో చూచెదము. సాతానా, నీకు బంధన కలగలేదని నీవు అబద్ధం ఆడుచున్నావు. నీకు సత్యము చెప్పుట రాదు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని అన్నావు. మత్తయి 18:18. సైతాను భూలోకంలో అనేక మంది భక్తులను కట్టివేసినాడు. యేసు ప్రభువా, పరలోకంలో ఆ బంధకములను విప్పుము. శర, మన దృష్టిలో ఎవరైనా బంధింపబడిన వారున్న ఎడల వారిని తలంచుకుని ఈ పైన వ్రాసిన విధముగా ప్రార్థింపవలెను. ఓ దేవా, అంతములేని కృపగల దేవా, నీకు స్తోత్రములు. సైతాను తనకు ఎక్కువ సమయం లేదని చెలరేగి విశ్వాసుల మీద పడుచున్నాడు. అతని ఆలోచనలు సాగనీయకుము, అతని ప్రయత్నములు నెరవేరనీయకుము, అతని పన్నాగములను చెడగొట్టుము. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న 4 భూతములను నీవు బంధించినావు. అలాగుననే ఇప్పుడును లోకమంతట తిరిగే భూతములను వాటి యొక్క పనులను నీవు బంధింపుము. ఆమేన్. సైతాను నెదిరించు దైవస్థుతులు. స్తుతి దీపము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సైతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తి దయచేయము. శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను అని లూకా 10:19 వ్రాయించినావు. కాబట్టి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయము. ఓ భూతములారా, భూలోకంలోను మనుష్యులలోను జీవరాశులలోను మాకు శత్రువులున్నట్లు తెలుసును. ఆ శత్రువుల కంటే మీరే మాకు గొప్ప శత్రువులైనను మీ బలమంతటి మీదను ప్రభువు మాకు అధికారము ఇచ్చి ఉన్నారు. కాబట్టి నిమ్మును ఏమైనా చేయుదుము, మేము ఏమన్నా చెల్లుతుందని చెప్పేటట్లు ఓ ప్రభువా, మాకు సహాయం దయచేయుము. ఈ ప్రార్థన విన్నందులకు మీకు మా స్తోత్రములు. ఓ భూతమా, నీవు స్త్రీవి కావు, స్త్రీలందరికంటే తక్కువైన భూతానివే. నీవు పురుషుడవు కావు, కనుక నీవు పురుషులందరికంటే తక్కువే. నీవు పక్షివి కావు, పక్షులన్నిటికంటే తక్కువే. నీవు జంతువు కావు, జంతుజాలము కంటే తక్కువే. మా తండ్రి పురుగులను కలగజేసినని ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అట్టి పురుగులలో నీవు ఒక పురుగువు కూడా కాదు, కనుక నీవు పురుగు కంటే తక్కువే. మా తండ్రి మా ఉపయోగము కొరకు కదలనటువంటి చెట్లను, కొండలను, భూమిని కలుగచేస్తున్నాడు. నీవు వాటిలో ఒకదానికైనను సమానము కాదు, కనుక వాటికంటే నీవు తక్కువే. మా తండ్రి ఏది కలుగజేస్తేనో ఆ ప్రతి దానికంటే నీవే తక్కువ. తక్కువైన వాటిని మా కాళ్లతో మేము త్రొక్కివేయగలము, అలాగే నిన్ను మా పాదముల క్రింద వేసి త్రొక్కివేయగలము. ఈ మాటలు మా తండ్రి బైబిల్లో మాకు వ్రాయించి ఇచ్చినారు గనుక ఇదిగో చూడు, నిన్ను మా పాదముల క్రింద వేసి దేవుని నామమున త్రొక్కుచున్నామని సాతానుతో చెప్పగల ధైర్యము ప్రభువా మాకు దయచేయుము. ఈ మనవి విన్నందులకు నీకు స్తుతులు.
ఓ భూతమా, మేము రోజుకు 24 గంటలు పాపంలో పడిపోయినను మమ్ములను లేవనెత్తి రక్షించే రక్షకుడు మాకున్నాడు. నీవు ఒక్క నిమిషం పాపంలో పడితే నిన్ను రక్షించే రక్షకుడు నీకు లేనే లేడు. కనుక నీవు సంతోషముతో గంతులు వేయనక్కర్లేదు. నీ గంతులు నీ తంతులు మాకు తెలిసే ఉన్నవి. మేము నీకు భయపడమని సాతానును ఎదిరించేటట్లు మాకు స్వాభావికమైన బుద్ధిని దయచేయుము. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించినావని నీకు ప్రణతులు చెల్లించుచున్నాము. ఓ భూతమా, నీవు ఒకప్పుడు దేవదూతల సమాజంలో ఉండి క్రింద పడితివి. మేము దేవదూతల సమాజంలో నుండి పడలేదు, భూమి మీద మనుష్యుల సమాజంలో ఉండి పడితిమి. కాబట్టి మేము లేవగలము. ప్రభువు లేవనెత్తుట వేరు, మా అంతట మేము లేచుట వేరు. ఈ రెండునూ మాకున్నవి, వాటిలో ఒకటి కూడా నీకు లేదు. పాపము చేయవలనని తలంపు, పాప నైజము మేము తెచ్చుకున్నవి కావు. అవి నీవు తెచ్చి అంటించినవి, కాని మేము తెచ్చుకున్నవి కావు. ఎప్పటికైనను వీటిని నీవు తీసుకుని పోవలెను. మాకెందుకు? యేసు ప్రభువు మా పాపములను తన మీద వేసుకొనుట మాకు లేకుండా చేయుటకే, సాతాను మీద వేయుట అతని మీద ఉండుటకే. దేవా, ఈ మాటలు మేము సాతానుకు చెప్పే ధైర్యము మాకు దయచేస్తావని నమ్ముచున్నాము. నీకు వందనములు. ఓ భూతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ భూతం అనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకుంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకున్నా దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుష్యులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినారు. మత్తయి 22:30, లూకా 20:36. నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు మేము సాతానుకు చెప్పేటట్లు నీవు చేయుచున్నావు గనక నీకు స్తుతులు. ఓ భూతమా, సైతానా, నా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నారు. మత్తయి 16:23. పేతురులో చెడ్డతలంపు పుట్టించిన సైతానును అన్నాడు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నాడు. ఈ రెండిటికి భేదమున్నదా లేదా? కొండపై ప్రభువును శోధించుట, మత్తయి 4వ అధ్యాయం. వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానం సైతానుకు చెప్పేటట్లు చేస్తున్నావు కనుక నీకు అనేక మనఃపూర్వకమైన వందనములు. ఓ భూతమా, నీ గుండెలో నరులు నాశనమగుదురుగాక అని ఉన్నది. ప్రభువా, రక్షించమని మనిషి యొక్క మనస్సులో ఉన్నది. ఎంత పాపినైనను రక్షించవలయునని దేవుని హృదయంలో ఉన్నది. ఎటువంటి దయ్యమునైనను రక్షించవలనని లేదు, కొంచెమైనను లేదు. దేవా, ఈ మాటలు మేము సాతానుకు వినిపించేటట్లు చేసినావు గనుక నీకు సంస్తుతులు. లోకంలో ఉన్న పాపాత్ములలో సైతాను కంటే హెచ్చైన పాపాత్ముడు ఒక్కడునూ లేడు. ఒక్కడు ఉన్న ఎడల అతనిలో కూడా రక్షణాపేక్ష స్వరము తల వెంట్రుకంతైనను ఉండక మానదు. ఓ భూతమా, నీకు ఆ తలంపు లేదు, అంత తలంపు లేదు, ఎంత తలంపు లేదు. ఉంటే రక్షణ వచ్చును. రక్షింపబడని మనుష్యాత్మ హేడెస్సులో ఉండవచ్చును. నీవు అతిశయించనక్కరలేదు. దేవా, ఇట్లు సైతాను ముఖమెదుట చెప్పే శక్తి నాలో ఉంచినావు గనక నీకు అనేక కోటాను కోట్ల మంగళాస్తుతులు. మా స్తుతులు స్తోత్రములు యేసు నామమున చేయుచున్నాము. ఆమేన్. సైతాను ఎదిరించుట. ఓ సైతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవుచున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదులుచుండట చూచి చిన్న పిల్లలు భయపడుదురు కాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా, ఆ జయము మా పక్షముగానున్న జయము కనుక నిన్ను జయించినట్లే. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యం చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇదివరకు నేను అలాగూ చేయలేదు గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదరినాను గనుక నాకు సరి అయిన దర్శనం రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఓ సైతానా, మిఖాయేలు దేవదూత నీతో మోషే శరీరమును గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు గాని యెహోవా తండ్రి నిన్ను గద్దించునుగాక అని చెప్పెను. యూదా 9వ వచనం. ప్రభువు మిఖాయేలునకు ఒక్క మాటే ఇచ్చినాడు గనుక ఆ ఒక్క మాటతోనే నిన్ను ఎదిరించినాడు. అయితే బైబిల్లో అనేకమైన మాటలు ప్రభువు మాకు ఇచ్చియున్నారు గనుక
ఆ మాటలతో నిన్ను గద్దిస్తాము గనుక విను. ఓ సైతానా, నిన్ను ఎదిరించవల్లని వాక్యంలో ఉన్నది గనుక నిన్ను ఎదిరించుటకు మాకు దైవాధికారం కలదు. మరియు శీఘ్రముగా నిన్ను మా పాదముల క్రింద ప్రభువు చిదగత్రొక్కించును అని రోమా 16:20లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నిన్ను ఎదిరించుటకు త్రొక్కుటకు మాకు సర్వాధికారమున్నది. నీవు త్రియేక దేవుని ఎదిరించినావు, అందుచేత మేము నిన్ను ఎదిరిస్తున్నాము. మరియు నీవు మా ప్రభువును సిలువ మ్రాను మీద అంటగొట్టించినావు. మేము నిన్ను మా కాళ్ళ క్రింద వేసి త్రొక్కుట వలన నీ శిరస్సును, నీ ముఖమును, నీ చేతులను, నీ కాళ్లను, నీ ప్రక్కను త్రొక్కివేస్తున్నాము. ఇట్టి పని నీవు మా ప్రభువునకు సిలువ మ్రాను మీద చేయలేదా? ఇప్పుడు మేము నీకు చేస్తున్నాము. సర్పమును చంపువారు ఎక్కడైనను కొట్టి సంతుష్టి పడరు, తల చిదగగొడితేనే కాని వదిలిపెట్టరు. అలాగే మేము నిన్ను చిదగగొట్టక మానము. అనగా నీవు నీ తలలో ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ చిదగగొట్టి నీ ప్రయత్నములు సాగనీయకుండా చేయుదుము. ఓ సైతానా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని ఎఫెసీ 6:10 వ్రాయబడి ఉన్నది. గనుక మేము నిన్ను గద్దించిన, చీవాట్లు పెట్టిన, నీ ప్రయత్నములు చిన్నాభిన్నములు చేసిన మా ప్రభువు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఓ సైతానా, నీవు మా ప్రభువును చూచి నీవు పరిశుద్ధుడవు అని అన్నావు. లూకా 4:34. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఊరుకో అన్నాడు. అలాగే నీవేదైనా అన్నా, మంచి మాట అన్నా, చెడ్డ మాట అన్నా మేము కూడా నోర్ముయ్ అంటాము. మాకు అట్టి అధికారం కలదు. యేసు ప్రభువు పరిశుద్ధుడే. నీవన్నమాట ఆయనకు తగినదే కాని ఆయన ఒప్పుకోలేదు. అలాగే నీవు మా మనస్సులో ఏదైనా ఒక మంచి మాట అంటే మేము కూడా ఒప్పుకొనము. అప్పుడు నీవు సిగ్గుపడవలెను. ఓ సాతానా, మా ప్రభువు నిన్ను చూచి, సాతానా నా వెనుకకు పొమ్మని కసిరినాడు. మత్తయి 16:23. వెంటనే పారిపోయినావు, వెనుకకు చూడకుండా పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నములలో, మా దర్శనములలో మాకు కనబడితే మా ప్రభువు అన్నమాటే మేము కూడా అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవలసినదే. నీవు మా ప్రభువు యొక్క సెలవు మీద వచ్చినప్పటికీ మా సెలవు మీద పారిపోవలసినదే. ఓ సాతానా, దుష్టుడు ఎవడునూ తరమకుండానే పారిపోవునని సామెతలు 28:1లో వ్రాయబడి ఉన్నది. మానవులలో నున్న దుష్టుని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు. మానవుని దుష్టునిగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలెను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభువు సేవ, బైబిల్ పఠన చేసి, సాతానా మా సమావేశములకు ఎందుకు వచ్చావని చెప్పి నిన్ను వెళ్ళిపోమ్మని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవలయును. మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు గనక పారిపోవలెను. అట్లే నీ దుష్టత్వమును చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తోలివేస్తారేమోనని ముందే పారిపోవుదువు. గనుక మాకు జయము, నీకు అపజయము మరియు అవమానము. ఓ సైతానా, మా ప్రభువు నీకు సైతానని పేరు పెట్టినారు. ఆ పేరునకు నీవు తగిన వాడవు, అనగా నీ పేరునకు తీర్పు పొందదగిన వాడవనే అర్థమున్నది. మత్తయి 4:10. కనుక సాతానా, నీ పేరునకు పొమ్ము అను ఆజ్ఞకును సంబంధం ఉన్నది. కాబట్టి నీవు పోయే వాడవే కాని ఉండేవాడవు కావు. ఆ మాట నీకు తగియున్నది. ఆ మాట మేము కూడా వాడవచ్చును. ఆ మాట మా ప్రభువు అన్నప్పుడు నీవు ఎలాగైతే వెళ్ళిపోయినావో అలాగే మేము ఆ మాట అన్నప్పుడు కూడా నీవు వెళ్ళిపోవాలి. ఓ సైతానా, నీవు ఎటువంటి వాడవో ఆ సంగతి మాకు తెలియకుండా మారు వేషముతో వస్తావని బైబిల్ గ్రంథంలోని కథల వలన తెలుసుకున్నాము. నీవు ఆత్మస్వరూపు అయినప్పటికీ సర్పరూపముతో మా ఆది తల్లి దగ్గరకు వచ్చినావు కదా. నీవెంత మారువేషంలో వస్తే మాత్రము మాకు తెలియదేమిటి? దైవ వాక్యము వల్ల నీ నిజస్థితి ఎట్లు తెలియను, అట్లే మా ప్రభువు వల్ల కూడా తెలియను. మా అనుభవం వల్ల కూడా తెలియను, మా జ్ఞానము వల్ల కూడా తెలుస్తుంది. కాబట్టి నీవు మరుగై ఉండలేవు. దొంగయని యజమానికి తెలియగానే వాడు పారిపోవునట్లు నీవును పారిపోవుదువు. ఓ సాతానా, మా ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముఖ్యమైన పనులలో ఒక పని దయ్యములను వెళ్ళగొట్టుటయే. ఆ పనే మాకు కూడా అప్పగించినారు. మార్కు 1:17. కనుక వెళ్ళగొట్టుట మా పని, పారిపోవుట నీ పని. ఓ సాతానా, నీవు మా మీదికి దండెత్తుదు అని అంటున్నావు. ఈ సంగతి మాకు తెలియదా? మేము ప్రార్థించగానే దండెత్తుదు అని మాకు తెలిసినదే. నీవు అనడం వలన నీ తెలివి తక్కువతనం కనబడుచున్నది. ఓ సాతానా, మొదటి శతాబ్దంలోనే లోకమంతటిని గురించి యేసుప్రభు యొక్క శిష్యులు, భక్తులు ప్రార్థించలేదా? అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినావు? మేము ఇప్పుడు ప్రార్థించుచుండగా మమ్ములను అడగడానికి నీవెవ్వడువు?
నీవు దయ్యానివి కానా నీ బుద్ధి కనపరుచుచున్నావు. ఓ సాతానా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వ్రాసిన చిన్న ప్రశ్నోత్తరి నీవు ఎప్పుడైనా చదివినావా? అందులో 3వ మనవి యొక్క అర్థములో శరీరము, లోకము, సైతాను మొదలగునవి దేవుని చిత్తము జరగకుండా ఆటంకపరిచినవి కనుక వాటిని ఎదిరించవలనని ఉన్నది. ఓ సాతానా, నీవు మా కూటస్థులను విడదీస్తానంటున్నావు. అలాగున విడదీస్తే మేము అనేక చోట్లకు పోయి సన్నిధి కూటములు పెట్టుదుము. అప్పుడు నీకింకా కష్టము నష్టము. జాగ్రత్త. ఓ సాతానా, పాములవాడు బూర ఊదగా పాము బయటకు వచ్చును. పాము ఎందుకు బయటకు వచ్చును? చావునకు వచ్చును. అలాగే మా ప్రార్థనలు అన్ని విని కోపముతో నీవు బయటకు వస్తున్నావు కనుక నీ అంతము దగ్గరకు వచ్చినది. అది నీకు తెలియడం లేదు. ఓ సాతానా, నీవు ఆడమనిషివి కావు, మగ మనిషివి కావు. కనుక నిన్ను ఒక్కసారి ఆడమనిషిగాను మరి ఒకసారి మగవానిగాను చేసి మాట్లాడుదుము. నిన్ను అంత నీచముగా చూస్తున్నాము, అయినను నీకు సిగ్గులేదు. ఓ సాతానా, నీవు మా సొంత అవయవముల మీద బాణములు వేసినావు. నీవు ఆకారం లేనివాడువు, అయినను నీకు మా వంటి అవయవములు నిరాకారంగా ఉన్నవని గ్రహించి నీ నిరాకార అవయవముల మీద మేము బాణములు వేయిచున్నాము. ఓ సాతానా, నీ దూతలు నిన్ను చూచి నీ వల్ల మేము కూడా చెడిపోయినాము అని వారు నిన్ను ఎదిరిస్తారేమో. అప్పుడు నీకు మరింత బాధ. అందుకు నీవు నేను శోధిస్తే మాత్రము మీరెందుకు పడవలను అంటే అప్పుడు వారికి బాధ. కాబట్టి నీకు నీ దూతలకు బాధపడే యోగము పట్టును. ఓ దయ్యములారా, మీరు విశ్వాసుల మీద బాణములు వేయినప్పుడు వారు కూడా మీ మీద బాణములు వేయుదురు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ తెరిపిలేని బాణములు, మీరు తప్పించుకొనలేరు. ఓ సాతానా, ఆదాము మొదలుకుని లోకాంతం వరకు భూమి మీద ప్రవేశించిన పాపములతో పాటు వాటి ఫలితములు ఇదివరకే నీ ముఖం మీదకి విసిరివేసినాము. అయితే ఇప్పుడు నీ మీదకు నీ దూతల మీదకు అసహ్యమైనవి హానికరమైనవన్నీ విసిరివేయుచున్నాము. అవేవనగా బంద, చెత్త, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, జీవరాశుల యొక్కయు, పురుగుల యొక్కయు మరణము నీ ముఖమున వేయుచున్నాము. ముండ్లు, తుపాకీ గుండ్లు, కత్తులు, బల్లెములు, ఈటెలు, కొట్టే కర్రలు, కొట్టే రాళ్లు నీ మీదకి విసిరివేయుచున్నాము. జీవరాశుల యొక్క శవములు కూడా నీ మీదకి విసిరివేయుచున్నాము. నీవు చెలరేగుచున్నావు గనుక మేము కూడా చెలరేగుచున్నాము. నీవు ఇప్పుడైనా మారు మనసు పొందుము. తలకు సంబంధించిన పిచ్చితనము మొదలగు వ్యాధులు, చెవికి సంబంధించిన వ్యాధులు, కండ్లకు సంబంధించిన వ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు, ఊపిరికి సంబంధించిన వ్యాధులు, కాళ్లకు సంబంధించిన వ్యాధులు, ఉదరమునకు సంబంధించిన వ్యాధులు, చేతులకు సంబంధించిన వ్యాధులు, చర్మమునకు సంబంధించిన వ్యాధులు, రక్తమునకు సంబంధించిన వ్యాధులు, నాసికకు సంబంధించిన వ్యాధులు, శరీరంలో ప్రతి భాగమునకు సంబంధించిన వ్యాధులు, మనస్సులకు కలిగే గందరగోళము, అపనమ్మిక, భీతి, విసుగుదల, సనుగు, సందేహము, కోపము, అసూయ, దిగులు మొదలగునవన్నీ ఓ సాతానా నీ మీదకే విసిరివేయుచున్నాము. ఓ సాతానా, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు మొదలగు నీ పేరులలో ఏది మంచి అర్థం లేదు, చెడుగే ఉన్నది. కనుక నీవు సంతోషించవలసిన పని లేదు. నీ పేరు చెడుగే, నీ అపజయము చెడుగే, నీదంతయు అన్నియు చెడుగే. కాబట్టి మా మీద అధికారం చేయలేవు. మాలో చెడుగున్నను అది నీవు అంటించిన చెడుగే కాని నీవలే తెచ్చిపెట్టుకొనుటకు మేము సృజించిన చెడు కాదు. ఓ భూతమా, నీవు అతిశయింప పనిలేదు. ఓ సైతానా, మనుష్యులలో కొందరు నీ మాటలకు లోబడి నీవలే దయ్యములుగా మారి మనుష్యులలో ప్రవేశించి కీడు చేయుచున్నారు. ఇవి కూడా నీ దుష్టక్రియలే. ఓ సాతానా, నీకు నిజం చెప్పడం ఎప్పుడైనా తెలుసునా? తెలియదు. అబద్ధం చెప్పుట మాత్రము సులువుగా తెలుసును. కనుక జాగ్రత్త. దుష్టుడవైన ఓ సాతానా, నేను ఆత్మస్వరూపిణి, బలం గలవాడనని అనుకుని విర్రవీగుచున్నావు. నీ దృష్టికి మానవులమైన మేము బలహీనులముగా కనబడుచున్నామా? అయితే బలమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చెను కదరా అను పద్యము నీకు బాగుగా వర్తించును. ఒకవేళ మేము ఆత్మీయ జీవనంలో బలహీనులముగా ఉన్నప్పటికీ మేము చేసే ప్రార్థనలు నీకు ములుకులై నిన్ను బంధించి తుత్తనీయులుగా నలగగొట్టునని గుర్తుంచుకొనుము. అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో. ఓ సైతానా, మేము నిన్ను ఎదిరించేటప్పుడు నీ సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు నీకు నీ సైన్యమంతటికి చెందును. పిశాచి యొక్క బంధింపు. ఓ పిశాచి, మా బైబిల్ గ్రంథంలో నీ పేరు ఎక్కడ ఉదహరించినను, నీ చేతలు ఎక్కడ ఉదహరించినను చెడిగే కాని మంచి లేనే లేదు. నీ చరిత్ర మొదటి పర్యాయంనున్న ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు నీవు కళ్ళు విప్పి చూస్తే ఒక్కొక్క చరిత్రకుని యొద్దకు వెళ్లడము, సిగ్గుపడి మల్లడము ఉంటుంది. నీవు సిగ్గుపడని క్రియ ఏదైనా ఒక్కటైనా గ్రంథంలో ఉన్నదా? లేదు.
చీమ కుట్టెను, పిశాచి ఇది నీ పని. ఒకరు 4 సంగతులు చెప్పవలసింది కాని 3 సంగతులే చెప్పిరి. పిశాచి ఇది నీ పని. రాత్రి నాకు చెడ్డ కల వచ్చినది. పిశాచి ఇది నీ పని. మొన్న నాకు తప్పుడు దర్శనము వచ్చినది. పిశాచి ఇది నీ పని. పోయిన వారం నాకు ముళ్ళు గుచ్చుకున్నది. పిశాచి ఇది నీ పని. నేను అజాగ్రత్తగా ఉన్నందున రాయి కాలికి తగిలినది. పిశాచి ఇది నీ పని. స్నానం చేయనప్పుడు మా శరీరం మీద మట్టి కనబడును. పిశాచి ఇది నీ పని. కొందరు జీవము లేని రాళ్లకు మొక్కుచున్నారు. పిశాచి ఇది నీ పని. లోకంలో కూనీలు హత్యలు జరుగుచున్నవి. పిశాచి ఇది నీ పని. ఒక్కొక్కప్పుడు అన్యాయమే గెలుచున్నది. పిశాచి ఇది నీ పని. చెడ్డ బొమ్మలు సినిమాలు అనేకులను ఆకర్షించుచున్నవి. పిశాచి ఇది నీ పని. అనేక మంది భక్తులు విలాసముల తట్టు ఆకర్షింపబడుచున్నారు. పిశాచి ఇది నీ పని. క్రైస్తవ దేవాలయములు నిర్మించుటకు అనేక ఆటంకములు కలుగుచున్నవి. పిశాచి ఇది నీ పని. పాపము విస్తరించుట, పిశాచి ఇది నీ పని. మంచి నెరవేరకపోవుట, పిశాచి ఇది నీ పని. నీ పనిలో అంతటిలో చెడుగే కాని మంచి లేనే లేదు. ఏది చెడో పిశాచి అది నీ పని. మా పొరపాట్లు అయినా అవి నీ వలననే కలిగెను గనక అది కూడా నీ పని లోపమే. దేవుడు లేడు, దేవదూతలు లేరు, మోక్షం లేదని నాస్తికులు అనుచున్నారు. ఇదంతయు ఓ పిశాచి నీ పని. దేవుడు కలగజేసిన ప్రతి వాటిలో తరచుగా ఏదో ఒకటి నాశనమగుచున్నది. పిశాచి ఇది నీ పని. సాలీలు చీరలు నేయుచుండంగా దారము తెగిపోయినది. పిశాచి ఇది నీ పని. ప్రార్థన చేయుచుండంగా కోళ్లు కుక్కలు అల్లరి చేయును. పిశాచి ఇది నీ పని. గోళ్లు కత్తిరించుకొనబోతే తెగినది. పిశాచి ఇది నీ పని. మా చేతులలోని వస్తువులు జారి పడిపోచున్నవి. పిశాచి ఇది నీ పని. ఒక విద్యార్థి చాలా కష్టపడి చదివి పరీక్షలలో ఫెయిల్ అయినాడు. పిశాచి ఇది నీ పని. ఒక స్త్రీ చల్లని పానీయం అనుకుని కార్బలిక్ యాసిడ్ త్రాగి చనిపోయినది. పిశాచి ఇది నీ పని. కడుపులో బిడ్డలు చనిపోచున్నారు. పిశాచి ఇది నీ పని. అకాల మరణములన్నీ ఓ పిశాచి నీ పని. ఒక బోధకుడు వీధిలో బోధిస్తుంటే మనుషులు అతనిని పట్టుకుని కొట్టిరి. పిశాచి ఇది నీ పని. కొందరికి రైలు బండి దాటిపోయినది. పిశాచి ఇది నీ పని. ఒకరు మరలో పనిచేస్తుండగా పొగ వలన కండ్ల జబ్బు చేస్తున్నది. పిశాచి ఇది నీ పని. ఒకడు పడవ ఎక్కబోయి నీళ్లలో పడ్డాడు. పిశాచి ఇది నీ పని. కష్టములను బట్టి ఏడ్చుట, పిశాచి ఇది నీ పని. ఒక పని చేయబోయి మరి ఒక పని చేయుట, పిశాచి ఇది నీ పని. మనుషుల వలె జంతువులకును జబ్బు చేయుచున్నది. పిశాచి ఇది నీ పని. ఈ తప్పులన్నీ పిశాచివని అనుకునరు, మనుష్యులవే అనుకుందురు. ఓ పిశాచి, నీకెప్పుడైనను దేవుని నమ్ముట తెలుసునా? తెలియదు. ఒకరిని నమ్మకుండా చేయుట మాత్రం నీకు తెలుసును. నీవు కూడా నమ్మవు. సార్వత్రిక సంఘం యొక్క విశ్వాసుల యొక్క కుటుంబముల మీదను పడి చెలరేగుచున్నటువంటి ఓ పిశాచి, నీ మాయ, నీ శక్తి, నీ బలము, నీ భీతి, నీ భయము, నీ ముఖము, నీ చేయి, నీ వాక్కు, నీ పదము, నీ విధము, నీ నడుము, నీ భుజము, నీ తలపు, నీ ఉనికి, నీ పలుకు, నీ ఊహ, నీ టక్కు, నీ వ్యూహము, నీ పట్టు, నీ కట్టు, నీ ఈటె, నీ మాటు, నీ సేన, నీ దండు, నీ కాడి, నీ పీడ, నీ కాటు, నీ పనులు, నీ మనస్సు, నీ పరువు, నీ గణము, నీ చోటు, నీ గుండె, నీ చూపు, నీ హక్కు, నీ శిరస్సు, నీ మబ్బు, నీ ప్లాను, నీ డాబు, నీ గద్దె, నీ మురుపు, నీ నీడ, నీ దుర్బుద్ధి, నీ ముసుగు, నీ గర్వము, నీ పాదము, నీ ఉదరము, నీ క్రియలు, నీ తంత్రము, నీ ఛాయ, నీ కక్ష, నీ మందము, నీ వినికి, నీ జ్ఞానము, నీ మంత్రము యేసు నామములో పడగొట్టి వేస్తున్నాము. ఆమేన్. పిశాచి కడిమి పడగొట్టెను, దన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున జేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొర లాలించెను, దన మహాదయను నన్ను కనించెను. హల్లెలూయా. సాతానుపై జయము. ఓ సాతానా, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, దయ్యములు అగ్నిగుండంలో పడవేయబడుననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడుననియు వ్రాయబడిన వ్రాతలు నీవు చదవలేదా? అయినను నీవు బహు బింకముతో ఏమీయూ నేరములేనట్టు మాట్లాడుచున్నావు. ఓ సైతానా, నీకు అపజయము కలిగినట్లు బైబిల్లో అనేక స్థలములలో ఉన్నది. అవి మాకు ధైర్యము కలగజేయుచున్నవి. యేసు ప్రభువు మాకు ఆదరణ, ధైర్యము ఇచ్చు మాటలు బైబిల్ అంతటా వ్రాయించెను. అవి మాకు ధైర్యం కలగచేయుచున్నవి. దివ్య గ్రంథము ఎచ్చటనైనా వెదకిన సహాయము దొరుకును. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. ఓ సైతానా, తుదకు నీ రాజ్యము పూర్తిగా కూలిపోవుననియు
క్రీస్తు రాజ్యము పైకి వచ్చిననియు ప్రకటన గ్రంథంలో ఉన్నది. అది ఎప్పటికైనా నెరవేరును గదా. ఇది నీకు తెలిసియు మా మీదికి దండెత్తుచున్నావు. ఓ సైతానా, నీకు విరోధి అని పేరు వచ్చినది. ఇది బైబిల్లో ఉన్నది. కాబట్టి నీవు విరోధివి కాని స్నేహితుడవు కావు. దైవ విరోధులు నరకమునకు వెళ్ళుదురు. తిన్నగా నరకానికి వెళ్లే నీవు ఏ ముఖము పెట్టుకుని మా దగ్గరికి రాగలవు? ఓ సాతానా, యేసుక్రీస్తు ప్రభువు సాతానును అతని అనుచరులను పాపములను పాప ఫలితములను జయించి నరకంలో వేసినారని దైవ గ్రంథంలో ఉన్నది. అది ఎవరికి బదులుగా చేసిన జయమని అనుకొనుచున్నావు? నీకు బదులుగా చేసిన జయమని మురుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే. జయించిన వారి మీద ప్రగల్భాలు చూపించుట వల్ల నీకేమి ప్రయోజనము? నీవు మరింత పాపం పోగు చేసుకొంచున్నావు. లోకంలోని భక్తులందరినీ ఇలాగే చెరిపివేయుచున్నావు. ఓ సాతానా, మా దోషములు నీ చెవిని పడకుండా మా యేసు ప్రభువు చేయలేడా? ఆయనకు శక్తి లేదా? ఆయన సర్వశక్తుడు కాడా? మేము ఆయనను ప్రార్థిస్తే ఏమి తప్పు? మా ప్రార్థనలో, మా నడకలో, మా సంఘములో తప్పులు పట్టుచున్నావు. నీలోని తప్పులు చెప్పుకొనవు. ఎందుచేత ఎక్కువ తప్పులు ఎవరిలో ఉన్నవి గ్రహించుకొనవు. నీలోని దూలములను తీసివేసి కొనవు. మా కంటిలోని నరుసును చూడడమేలా? క్రీస్తు ప్రభువును బట్టి మా సంఘమునకు జయము, నీ క్రియలకు నాశనము. ఓ సాతానా, తప్పులించు వారు తండోపతండాలు, తమ తప్పులు ఎరుగరు అను పద్యం నీకే చెల్లును. ఓ సైతానా, నీ వల్ల పడగొట్టబడిన పాపాత్ములందరూ పరమ భక్తులై పరలోకంలో ఉన్నారన్న సంగతి నీకు తెలియదా? ఓ సైతానా, దేవుడును పరిశుద్ధ అవతార పురుషుడును అయిన యేసు ప్రభువే మమ్మును కనికరించి ప్రేమించి శుద్ధి చేస్తుండగా ఈ కార్యములు చేయుటకు శక్తి లేని నీ లెక్కేమిటి మాకు? ఓ సైతానా, ఏ మాయను అపవాది యత్నాలు ఏ మాయను, వరుస ప్రయత్నాలు ఏ మాయను, మానవుల యత్నాలు ఏ మాయను, వేదన బాధలు ఏ మాయను, సమాధి యావత్తును ఏ మాయను, ఘాటు జాగ్రత్తలు ఏ మాయను. ఓ సైతానా, మా ప్రభువు నిన్ను, నీ సైన్యమును, నీవు తెచ్చిపెట్టిన పాపమును, ఆ పాపము తెచ్చిపెట్టిన దుష్ట ఫలితమును, వ్యాధులను, అవమానములను, ఇబ్బందులను గెలిచినాడు గనుక మేము కూడా వాటన్నిటినీ గెలువగలము. నీవేమి చేయగలవు? మరియు శిల్వ మ్రాను మీద మా ప్రభువు యొక్క శరీరం అంతటిని నీవు బాధించినప్పటికీ ఆయన గెలిచినాడు. సహించుట వలన ఆయనకు జయము కలిగినది. అలాగే మా శరీరమునకు నీవెన్ని కష్టములు తెచ్చిపెట్టినను ఆయన సహింపును బట్టి మేము కూడా జయించగలము. నీవేమి చేయగలవు? మరియు ఆయనను చంపించి సమాధి చేయించినావు, కాని ఆయన బ్రతికి లేచినాడు. నీకిది తెలుసునా? అలాగే విశ్వాసులు చనిపోయినప్పటికీ తిరిగి లేచి మోక్షమునకు వెళ్ళుదురు. అప్పుడు నీవేమి చేయగలవు? ఓ సైతానా, ద్వితీయోపదేశ కాండమనే పుస్తకము నిన్ను హడలుగొట్టుచున్నది. ఎందుకంటే నిన్ను జయించుటకు మా ప్రభువు వనవాసము చేయుచున్న కాలంలో ఆ గ్రంథంలోని వాక్యములను తీసి నిన్ను చితకగొట్టినారు. మత్తయి 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 8:6, 6:13, 6:16. సైతానా, నిన్ను ఎదిరించుటకు ఈ గ్రంథం నుండి వాక్యము ఎత్తి మా ప్రభువు నిన్ను జయించినాడు. ఓ సైతానా, నీకు ప్రకటన గ్రంథం అంటే హడలు. నీ కడవరి శిక్ష అందులో ఉన్నది. నీకు గొయ్యి, నరకము ఈ రెండును ఉన్నవి. మాకదే ధైర్యము. ఎప్పటికైనా నీవు ఆ మట్టులేని గోతిలోనికి వెళ్లేవాడవే. నిత్యాగ్ని నరకంలోనికి వెళ్లేవాడవే. నీకేమిటి భయపడేది? నీవే మాకు భయపడాలి. మా ప్రభువును బట్టి ప్రకటనలోని సంగమునకు జయము. సైతానా, నీకు అగ్ని భయము. ఓ సాతానా, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అను వాక్యంలో సాతానును వెళ్ళగొట్టుటకు అని లేదు, సాతాను క్రియలను లయపరచుటకు అని ఉన్నది. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ఇట్లనుటకు ఇదే మాకు సమయము. దేవా తండ్రి నీకు అను కీర్తనలోని వచనము. సైతాను క్రియలకు సర్వనాశనము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. ఓ సైతానా, అవ్వకు నిషేధ ఫలం చూపించి మోసము చేసినావు. నీవు అలాగు మోసం చేసినందున దేవుని కుమారుడు సిలువ వేయబడినప్పుడు ఆయన కాళ్ళ క్రింద నిన్ను సిలువ వేయునని నీకు తెలియదు. ఓ సాతానా, ఒక దొంగ మొదటిసారి దొంగతనం చేస్తే మొదటి శిక్ష, రెండవసారి చేస్తే 2 శిక్షలుండును. అలాగే ఆదాము హవ్వలు మొదలుకుని ఎన్ని కోట్ల మందిని మోసం చేసినావో, ఎన్ని పర్యాయములు మోసం జరిగినదో అన్ని పర్యాయములు నీకు శిక్షయే. ఆఖరు శిక్ష నరకాగ్ని. ఇన్ని శిక్షలున్నప్పటికీ నీకు బుద్ధి లేదు, మొండివాడవు. బుద్ధి లేని వారికి, మొండివారికి దేవుడే బుద్ధి చెప్పవలెను. అనగా నిన్ను శిక్షించుటే. మనిషి తప్పు చేస్తే దేవుడు శిక్షించి రక్షించును. దయ్యములకు అలాగు కాదు.
ఆయన వాటిని శిక్షించటయే కాని రక్షించడు. ఉదాహరణకు నెపోలియన్ చక్రవర్తి యుద్ధ కాలంలో శత్రువులను పట్టుకుని అనేకులను ఖైదులో వేయించెను. దగ్గర ఉన్న కమిటీ వారిని పిలిచి ఈ ప్రశ్న వేసెను. ఖైదులో ఉన్న శత్రు పటాలమును లెక్కించమనెను. నెపోలియన్ సైన్యము కన్నా పట్టుబడిన శత్రు సైనికులే ఎక్కువ కలరు. వీరందరిని విడిచిన ఎడల శత్రు సైన్యము ఎక్కువై మనపై పడుదురు గనక విడవమంటారా అని ప్రశ్నించెను. కొందరు విడిచిపెట్టమనిరి. ఇంకా మరి చెప్పవలసినది ఏమైనా కలదా అని అడుగగా కమిటీ వారు మీరే సెలవీయండని జవాబిచ్చిరి. అందుకు నెపోలియన్, అందరిని విడిచిన వారు వీరు కలిసి మనలను ఓడింతురు కనుక తుపాకీతో అందరినీ కాల్చి చంపండనెను. ఈ వార్త శత్రువు విని భయపడి పటాలమునకు వెనుకకు తీసుకుని పోవుదరని చెప్పెను. అట్లే ఒక దయ్యమును విడిచిపెడితే 10,000 విశ్వాసులను నాశనము చేయును. అందుకు ఏమి చేయవలెను? కాల్చివేయవలెనా? కాల్చివేయుట అంటే భూతముల కొరకు అగ్నిగుండం కాచుకొని ఉన్నది. ఓ భూతమా, నీకు అంత గడువిచ్చి దయతో నిన్ను శిక్షింపకుండా ఉన్నందులకు నీవు సృష్టికర్త వారికి ఎంత కృతజ్ఞుడివై ఉండవలెను. కాని రక్షింపబడిన భక్తులను చెడగొట్టుటకు వారి మీదకి వెళ్ళుచున్నావు కనుక నీకిది వినిపించుచున్నాము. ఓ సైతానా, ఎలీషా తన సేవకునితో శత్రువుల దండు కంటే మన దండే ఎక్కువని చెప్పలేదా? సైతానా, నీవు దండెత్తినా నీ దండు కంటే మా సైన్యమే ఎక్కువని నీకు తెలియదా? నీవు బాగుగా చదువవు, ఎంత బుద్ధిహీనుడవు. ఓ సాతానా, ఋషులు లోకమునకు వేరుగా నుండి లోకమంతటి కొరకు ప్రార్థించుచున్నారు. మేము లోకంలో ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించుచున్నాము. మా ప్రార్థనలు కొట్టివేయబడవు. ఈలాగు నిన్ను నీ సైన్యమును జయించుదుము. నీకు నాశనమే తెలుసుకో. వారి ప్రార్థనలకుండే శక్తి వారికున్నది, మా ప్రార్థనలకుండే శక్తి మాకున్నది. ఈ 2 శక్తులు గల ప్రార్థనల వలన నీకు నాశనమే. ఓ సైతానా, మా పక్షముగా పరలోకపు దేవదూతలు భూలోకపు ఋషులు పటాలముగా ఉన్నారు. ఈ 2 పటాలముల సహాయమున నిన్ను తప్పక గెలుస్తాము. ఓ సైతానా, నీవు గెలువగల కీడు ఉద్దేశించితివి, కాని అది మాకు మేలుగా పరిణమించెను. మాకు జయము కలుగుటలో ఆ మేలు కనిపించినది కనుక ఓ సైతానా, నీకే కీడు. ఓ సైతానా, నీ రాజ్యమును నిన్ను పడగొట్టవలసినదని భక్తులు చేసిన ప్రార్థనలు అన్నియు నేడు పూర్తిగా నెరవేరనయున్నవి. మాకు సంతోషము, నీకు నిత్య దుఃఖము. మాకు జయము. నీవు ఎంత మందిని ఏడ్పించినావో ఆ శాపము నీకు తగులును. ఓ సైతానా, త్రాచుపామును నెమలి తినుచుండును, ఒక దరి నుండి పాము దాని కరుచుచుండును. ఈ 2 పనులు జరుగుచున్నప్పుడు పాము పని అయిపోవును. ముంగిస పామును చూడగానే పరిగెత్తుకుని వెళ్లి కొరికివేయును. విశ్వాసులు ఎప్పటికైనా ఓ సాతానా నిన్ను జయించక మానరు. ఓ సాతానా, నీవెందరిని శోధించినావో నీకన్ని శిక్షలు, ఎన్ని పర్యాయములు శోధించినావో నీకన్ని శిక్షలు, ఎన్ని శోధనలు ఏర్పరిచినావో అన్ని శిక్షలు. సైతానుకు మారు మనసు లేదు. ఓ సైతానా, మేము మారు మనసు పొందలేదని నీవు అభిప్రాయపడుచున్నావు. నీవు మారు మనసు పొందినావా? నీవు పొందనిదే ఇంకొకరిని అనుటకు నీకు అధికారము ఎక్కడిది? ఓ సైతానా, తీర్పు తీర్చు నీవు దోషివై ఉండగా ఇతరుల మీద ఎందుకు తీర్పు తీర్చుచున్నావని బైబిల్ వాక్యమెత్తినావు. దోషివైన నీవు ఎందుకు తీర్పు తీర్చుచున్నావు? నీవు ఎప్పటికీ మారవని ప్రకటన గ్రంథంలో ఉన్నది కదా. ఓ సాతానా, మనిషిలో నీవు ఎంత చెడుగు ప్రవేశపెట్టినను రవ్వంతైన మంచి ఉండక మానదు. అది దేవుడు పెట్టిన వజ్రము. అది చూచి అయినా నీవు మారు మనసు పొందవు. అది కూడా తీసివేయుటకు నీవు ప్రయత్నించుచున్నావు, కాని మనిషిలోని మంచిని గ్రహించవు. ఎంత తెలివి తక్కువ వాడవు. ఓ సైతానా, మాలో ఒకరిట్లు ప్రార్థించున్నారు. దేవా, సైతానుకు అతని దూతలకు మారు మనసు కలిగించి ఆకాశ విశాలమందు ఎక్కడో ఒక చోట పెట్టుము, కాని నరకాగ్నిలోనికి పంపవద్దు. సైతానా, ఇట్టి ప్రార్థన జరిగినప్పుడు కూడా నీవు సంతోషించలేదు, మారు మనసు కలిగించుకొనలేదు. సరే, నీ శిక్ష నీవే అనుభవించు. ఓ సాతానా, ఒకరిట్లు ప్రార్థించినారు. దేవా, మనుషులలో ఎవ్వరిని నరకంలోనికి వెళ్ళనీయకుము. సైతానా, ఇప్పుడైనా మారు మనసు పొందుతువా? శోధించుటకు ఇక నీకు మనుష్యులు దొరకలేరు. ఓ సాతానా, మేము చేస్తున్న ప్రార్థనలు మీటింగులు నీకు తెలుసును. నీకు జయం కలుగదని నీవు బాగుగా ఎరుగుదువు. ఇప్పుడైనా మారు మనసు పొందుము. దుష్టుడవైన ఓ సాతానా, మా ప్రభువు యోవేలు గ్రంథమందు అంత్యదినములలో తన ఆత్మను యవ్వనుల మీదను వృద్ధుల మీదను కృమ్మరిస్తానని చెప్పినారు. ఆ వాక్యాధారం చేసుకుని నీవు మా యొక్క బిడ్డలలో ప్రవేశించి అల్లరి చేయుటకు నీకు సిగ్గులేదా? మారు మనసు అక్కరలేని నీవు ఇతరులను మారమని అన్నావు. అందులో అర్థమున్నదా? అయినను ప్రభువు మాకు మెలకువ దయచేసి నీ బారి నుండి రక్షించి తన ఆత్మాభిషేకము దయచేసినారు. దీనిని బట్టి నీకు నీ క్రియలకు లయము. మా ప్రభువునకు, ఆయన సంఘమునకు, ఆయన బిడ్డలకు, మాకు ఎల్లప్పుడూ జయమే. ఓ భూతమా, ఇదిగో మా బిడ్డలు బాగుపడతారని మాకు తెలుసును. ఎందుచేతననగా
మా పరలోకపు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి తెలుసును. మా బిడ్డలు బాగుపడుదురు అను విశ్వాసం మాకు కలదు. అట్టి విశ్వాసము నీకు లేదు. నీవు నాకంటే తక్కువ. నీవు నా కాళ్ళ క్రింద వాడివే. సైతాను నేరములు మోపలేడు. ఓ సాతానా, నీవు మాకు తీసుకుని వచ్చి అందిస్తున్న గొప్ప నేరములు ఎవరి మీదనూ మోపుటకు నీకు అధికారం లేదు. ఒక మొదటి చిన్నవాడు రెండవ చిన్నవాడిని పడద్రోసిన ఎడల పడినవాడా నేరస్తుడు పడద్రోసినవాడా? నీవు పడవేసేవాడవు గనక నీవే గొప్ప నేరస్తుడువు. పడవేయబడిన ఆదాము హవ్వలను దేవుడు క్షమించి దీవించినాడు, నిన్ను దీవించలేదు. అలాగే నేటి వరకు జరుగుచున్నది. గోత్రకర్తయగు యోధా, దావీదు మొదలగు వారిని నీవు పడవేసినావు. వారు రక్షింపబడి క్షమించబడి దీవించబడి గొప్ప పని చేసిరి. పడవేసిన నీవు దీవించబడలేదు. వారి వలె గొప్ప పని చేయగలిగినావా? డాక్టర్ మార్టిన్ లూథర్ యొద్దకు నీవు అతని పాపముల జాబితాను తీసుకొని వెళ్ళినావు. ఆయన నా వలె బెదరలేదు, ఎదిరించినాడు. యేసు ప్రభువు నా పాపములు తుడిచివేస్తున్నాడు. ఓ సాతానా, నీవు నా మీద నేరము మోపలేవని గద్దించగా నీవు పారిపోయినావు. ఇట్లు పారిపోయే నీక మేము బెదరడము. అపవాది, ఓ సాతానా, ప్రతి వారి యొక్క పాపములను గురించి నాకు చెప్పుచున్నాడని దేవుడు ప్రకటన గ్రంథంలో వ్రాయించినారు. ప్రకటన 12:10. నీవు అపవాదివని మా తండ్రి వలన పేరు పొందినావు. అపవాది అనగా ఒకరిలో నేరం లేనిదే నేరములు మోపేవాడని అర్థము. ఎవని పాపములు క్షమించబడినో వారు అపరాధులు కారు. క్షమింపబడిన పాపములను ఎత్తి చూపించు, నీవే అపరాధివి. ఓ సాతానా, నీకు మా తండ్రి అపవాది అని పేరు వాడినారు. నీవు విశ్వాసుల మీద మా ప్రభువు వద్ద ఎప్పుడు చాడీలు చెప్పుచున్నావు. నీవు విశ్వాసులను తిప్పలు పెట్టేటప్పుడు వారు నిన్ను గూర్చి నా యొద్ద చెప్పుకుంటారు కనుక నేను వచ్చి నిన్ను తోలివేస్తాను. అదే కాదు, నీవు చెప్పిన నేరముల జాబితా అంతా నేను కొట్టివేసినానని ప్రభువు చెప్పుచున్నారు. ఓ సాతానా, నీకు సమయం లేదని నీవు మనుష్యులను పాపములో పడవేయుచున్నావు. కాని నీవు కోరినట్లు నేను నీ మాటలు విని విశ్వాసులకు తీర్పు విధించనని ప్రభువు చెప్పుచున్నారు. ఓ చాడీకోరా, సిగ్గుపడి వెళ్ళిపో. సైతానుకు నాశనము. ఓ సాతానా, మేము నీ నాశనము ఎరిగిన వారము. నీకు నాశనము ఉన్నదని నీకు తెలియదు కాని మాకు తెలుసును. నీ ముఖము నీ చెంపలు పగలగొట్టుటకు మాకు శక్తి ఉన్నది. మా రహస్యాలు వినుటకు నీకేమి అవసరము? మా రహస్యాలతో నీకేమి కావాలి? మా రహస్యాలు మా తండ్రికి తెలియజేస్తే చాలు. నీవెవరు మా రహస్యాలు వినటానికి? నీకు సిగ్గులేక రోజు మా చేత చీవాట్లు తినటకు వస్తున్నావు. మేమిచ్చే గద్దింపులు నీకే కాదు, నీ జట్టంతటికి. ఎలాగంటే ఈ గదిలోనున్న స్విచ్ నొక్కితే బయట లైట్లన్నిటిలోనికి కరెంటు వెళ్ళినట్లు నిన్ను ఇక్కడ గద్దించినట్లయితే కరెంటు వలె ఆ గద్దింపులు నీ జట్టు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ పరిణమిస్తుంది. దినదినము మా దగ్గరకు రావడము ఎందుకంటే చీవాట్లకే. నీకు సిగ్గులేదు. ఓ సాతానా, లోకమును గూర్చి ప్రార్థింపవద్దంటున్నావు. లోకమును నీవు పుట్టించినావా? నీవు సృష్టికర్తవా? ప్రభువు మా కొరకు కలగజేస్తే నీదంటావేమిటి? నీ కొరకు లోకమును కలగచేయలేదు. నీ కొరకు కలగజేసినది ఏమిటో మాకు తెలుసును. అది నరకము. సంధి వచ్చిన వాడు మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. అదంతా మాకు తెలుసు. నీకు నాశనమే. ఓ సైతానా, మేము పాపులమైన పరిశుద్ధులమే. ఎందుకంటే మాకు పాప క్షమాపణ ఉన్నది గనుక. నీకు పాప క్షమాపణ లేదు, నాశన పాత్రుడవు. ఓ సైతానుల్లారా, మా ప్రభువే మీ పని పడతాడులేండి. తొందరపడకండి, మీ నాశనం దగ్గర పడింది. భూమి పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు మీరు ఎంత మందికి హాని చేశారో జ్ఞాపకం చేసుకోనండి. ఆ హాని అంతా మీ నెత్తి మీద పడునుగాక. మీరు ఇదివరకే శపింపబడిన వారు కాబట్టి మేము కూడా మిమ్మును శపించుటకు మాకు సందు దొరికినది. ఓ సైతానా, మా తండ్రి తన సృష్టిని ప్రతి నిమిషం దీవిస్తున్నారు. యెషయా 27:3. ఆ నిమిషంలోనే దీవెనలకు వ్యతిరేకమైన శాపము నీ మీదకి నీ అనుచరుల మీదకి వచ్చుచుండును. ఎలాగంటే ఒక తరగతిలో 25 విద్యార్థులు పరీక్షకు వెళ్ళగా 5 ఫెయిల్ అయినారు. ఆ అధికారి పాస్ అయిన 20 మందికి ప్రెజెంట్ ఇచ్చినారు. అంటే 5 ఇయ్యలేదని అర్థం కదా. అలాగే దేవుడు ఆదాము హవ్వలను దీవించినప్పుడు సైతానా నేలమన్ను తిందువని నిన్ను శపించెను. మనుష్యులకు ఆ శాపం లేదు. వారికి మరుగైన పంట, సంతానము అను 2 బహుమానములు ఉన్నవి. వీరికి ఉంటే నీకు లేదనే కదా అర్థము. మరియు ఒక విమోచకుని పంపిస్తానని సృష్టికర్త వారు అన్నారు. అది పుట్టబోవు నరులందరికీ దీవెన. అటువంటి దీవెన నీకున్నదా? లేదు. శాపము ఉన్నది. మీరందరూ శాపగ్రస్తులు గనక నరక వంశస్థులు. నరక వంశస్థులకు నాశనము, యేసు ప్రభువునకు జయము. ఓ సైతానా, నరకము నీకు నీ దూతలకు ఏర్పడినది, నరకం మాకు కాదు. కనుక నరులకు నరకమని మాయగా నీవు మోసం చేసినావని సంతోషించనక్కర్లేదు. నీకు నరకమని రికార్డ్ చేయబడి ఉన్నది కానీ మనిషికి రికార్డ్ చేయబడలేదు. నరుడు నిత్యశిక్ష పొందుదురని మాకు చూపుదువేమో. అయితే
సృష్టికి ముందే నీకు నరకం రికార్డు చేయబడినది. కాని అటు తరువాత చాలా కాలమునకు నిన్ను బట్టి మాకు వచ్చినది గనక నీకే గొప్ప బాధ. సాతానుకు నిత్య నాశనము, ప్రభువునకు నిత్య స్తుతి. సాతానా, నీకనంతకాల నాశనము, ప్రభువా నీకనంతకాల స్తుతి. ఓ అబద్ధికుడా, నీకనంతకాల నాశనము. ఓ సత్యదేవా, నీకనంతకాల స్తుతి. ఓ నేరస్తుడా, నీకనంతకాల నాశనము. ఓ నేరం లేని ప్రభువా, మీకు నిత్య స్తుతి. ఓ నేరము తెచ్చినవాడా, నీకు నిత్య నాశనము. ఓ నేరం తీసివేసిన ప్రభువా, మీకు నిత్య స్తుతి. ఓ ఓడిపోయిన వాడా, నీకు నిత్య నాశనము. ఓ జయించిన ప్రభువా, మీకు నిత్య స్తుతి. ఓ పాపి, నీకు నిత్య నాశనము. ఓ పాపమును తీసివేసిన తండ్రి, మీకు నిత్య స్తుతి. ఓ దొంగ సాతానా, నీకు నిత్య నాశనము. ఓ ద్వారమైన తండ్రి, మీకు నిత్య స్తుతి. ఓ అపజయపరుడా, నీకు నిత్య నాశనము. ఓ జయించిన ప్రభువా, మీకు నిత్య స్తుతి. ఓ బాధ పెట్టేవాడా, నీకు నిత్య నాశనము. ఓ బాధ తీసివేసిన రక్షక, మీకు నిత్య స్తుతి. ఓ చాటున నుండేవాడా, నీకు నిత్య నాశనము. ఓ బహిరంగంలో ఉన్న దేవా, మీకు నిత్య స్తుతి. ఓ నాశన పాత్రుడా, నీకు నిత్య నాశనము. ఓ కాపుదల కర్త, మీకు నిత్య స్తుతి. విశ్వాసులను బాధ పెట్టేవాడా, నీకు నిత్య నాశనము. ఓ విశ్వాసుల బాధ తీసివేసే తండ్రి, మీకు నిత్య స్తుతి. ఓ దేవుడు లేడనేవాడా, నీకు నిత్య నాశనము. ఓ సర్వము సృష్టించిన దేవా, మీకు నిత్య స్తుతి. విశ్వాసుల విరోధి, నీకు నిత్య నాశనము. విశ్వాసుల స్నేహితుడా, మీకు నిత్య స్తుతి. ఓ విశ్వాసి ఆరోగ్యం పాడు చేయవాడా, నీకు నిత్య నాశనం. విశ్వాసికి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి, మీకు నిత్య స్తుతి. ఓ దేవునికి దూరస్తుడా, నీకు నిత్య నాశనం. ఓ దైవజనునికి సహవాసి, మీకు నిత్య స్తుతి. దైవజనుని పని పాడు చేయువాడా, దైవజనుని పనిని పాడు చేయ చూచువాడా, దైవజనుని బాధ పెట్టేవాడా, నీకు నిత్య నాశనము. దైవజనుని పని స్థిరపరచు రక్షక, మీకు ప్రేణితుడు. దైవజనుని బాధ తీసివేసే నాద, మీకు స్తోత్రములు. దైవజనుని ఆహారం పాడు చేయ చూచువాడా, నీకు అనంత నాశనము. దైవజనునికి ఆహారం ఇచ్చిన తండ్రి, మీకు అనంతకాల సంస్థుతులు. దైవజనునికి విరోధ భూతములను నిలిపినవాడా, నీకు అనంత నాశనము. దైవజనుని విరోధి, నీకు అనంత నాశనము. దైవజనునికి పరిచారక దూతలనిచ్చిన తండ్రి, నీకు అనంతకాల సంస్థుతులు. దైవజనుని ప్రేమించిన ప్రభువా, మీకు అనంత స్తుతులు. దైవజనుని సదుపాయములు భంగం చేయువాడా, నీకు నిత్య నాశనము. దైవజనునికి సదుపాయములు నిచ్చిన తండ్రి, మీకు నిత్య స్తుతి. ఓ చెడిపోయిన వాడా, నీకు నిత్య నాశనము. ఓ జయించిన ప్రభువా, మీకు నిత్య స్తుతి. ఓ చీకటి వాడా, నీకు అనంతకాల నాశనము. ఓ వెలుగై ఉన్న దేవా, మీకు అనంతకాల స్తుతి. ఓ పారిపోయేవాడా, నీకు అనంత నాశనము. ఓ కదల్చబడని రక్షక, మీకు అనంత స్తుతి. ఓ కుమ్మరాలు తెచ్చేవాడా, నీకు నిత్య నాశనము. ఓ కుమ్మిరింపు ఇచ్చే తండ్రి, మీకు నిత్య స్తుతి. ఓ వ్యాధిని తెచ్చేవాడా, నీకు నిత్య నాశనం. ఓ వ్యాధిని సిలువపై భరించిన యేసు ప్రభువా, మీకు నిత్య స్తుతి. వ్యాధికి మూలమైన వాడా, నీకు నిత్య నాశనము. వ్యాధి మూలం పెరిగిన వైద్యుడా, మీకు నిత్య స్తుతి. ఓ నిర్దయుడా, నీకు నిత్య నాశనము. ఓ దయగల దేవా, మీకు నిత్య స్తుతి. ఓ కనికరం లేనివాడా, మీకు నిత్య నాశనము. ఓ కనికరము గల దేవా, నీకు నిత్య స్తుతి. మందను చెడగొట్టువాడా, నీకు నిత్య నాశనం. మందను సమకూర్చువాడా, మీకు నిత్య స్తుతి. మహిమ పోగొట్టుకున్నవాడా, నీకు నిత్య నాశనము. మహిమయున్న దేవా, నీకు నిత్య స్తుతి. ఓ పారుపోతా, నీకు నిత్య నాశనం. ఓ పాపికాశ్రయుడా, నీకు నిత్య స్తుతి. గాయపరచువాడా, నీకు నిత్య నాశనం. ఓ గాయం మాన్పిన రక్షక, మీకు నిత్య స్తుతి. ఓ పడద్రోయువాడా, నీకు నిత్య నాశనం. ఓ పట్టుకునే ప్రభువా, మీకు అనంతకాల స్తుతి. ఓ సైతానా, నీతి పరులు 7 మారులు పడినా లేస్తారని వాక్యంలో ఉన్నది గదా. పాపస్థితిలో ఉన్నప్పటికీ ఎవరి దృష్టి యేసు ప్రభువు మీద ఉండునో అతడే నీతిపరుడు. ఆస్పత్రిలో చావ సిద్ధముగా ఉన్న రోగి ఎవరిని తలంచుకొనుచుండును? డాక్టర్ గారినే కదా. అలాగే కొందరు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ వారు యేసు ప్రభువును తలంచుకొనుచుండినా తుదకు రక్షింపబడుదురు. ఓ సైతానా, ఒకవేళ ఒకడు ఆత్మీయ బలహీనతలో ఉంటే అతడు ఎల్లప్పుడూ పడునని ఎక్కడ వ్రాయబడి ఉన్నది? అతడు తుదకు మారిపోవును, క్షమాపణ పొందునని అతనికి తెలుస్తును. అందుచేత క్షమాపణ రాకముందే క్షమాపణ పొందిన వాడగును. మార్కు 11:24 బట్టి చూస్తే నెరవేరక ముందే నెరవేర్పని ఉన్నది గదా. కనుక ఒకడు బలహీనతలో ఉన్నప్పుడు నన్ను యేసు ప్రభువు ముందుకు బాగు చేయునని అనుకొనుటే విశ్వాసము. ఓ సైతానా, ఎటువంటి పాపికైనా యేసు ప్రభువును తలంచిన పాప క్షమాపణ కలుగును. నీవు ఘోర పాపుల కంటే ఘోర పాపివి అయినప్పటికీ యేసు ప్రభువును నీ రక్షకునిగా తలంచుకొనవు కనుక నీకు రక్షణ దొరకదు. నీ వల్ల పడిపోయిన వారికి రక్షణ గాని నీకు మాత్రం లేదు. అయినను చాలా గడుసుగా మాట్లాడినావు. నీ గడుసుతనము యేసు ప్రభువు వల్ల పడదు. ఓ సైతానా, నీవు మనిషిని పాపంలో పడవేయట మాత్రమే గాక పడ్డాడని పకపకా నవ్వుచు నీకు క్షమాపణ లేదులే అని బెదిరించే వాడవై ఉన్నావు. నీ గడుసుతనమే నరులకుంటే నీవు వెంటనే జయింపబడదువు. నిన్ను జయించటం మా ప్రభువు యొక్క జయమును బట్టియే.
ఓ సైతానా, యుద్ధములో పటాలానికి మొదటి దినమునే జయం కలుగునా? అలాగే భక్తులకు మొదటి దినమునే జయం కలుగకపోయినను తరువాత కలుగును. అది నీకు తెలియదు. ఓ సైతానా, మా శత్రువులు మా నాశనం కోరుచున్నారు, కానీ మేమైతే వారి రక్షణ కోరుచున్నాము. ఓ సైతానా, నీకు శోధకుడని పేరు వచ్చినది, విశ్వాసికైతే బోధకుడని పేరు వచ్చినది. నీవు పాపంలో పడవేటకు మనుషులను శోధిస్తావు, కానీ విశ్వాసులు నీవు పాపంలో పడవేసిన వారిని రక్షించుటకు బోధిస్తారు. కనుక నీకు కలిగిన పేరు చెడ్డ పేరు, నీకెప్పుడునూ చెడుగే. ఓ సైతానా, బంతి ఆడునప్పుడు ఒకరు కాళ్ళు కొట్టుకుని పోవునంతగా పడిపోవును, అయినను లేవడని అనుకునరు. తక్కిన వారు వచ్చి లేవనెత్తుదురని అనుకుందురు. అలాగే సైతానా, నీవు ఒకరిని పడవేసినప్పటికీ వానిని లేవనెత్తుటకు బోధకులు, పరిశుద్ధులు, దేవదూతలు మొదలైన వారున్నారు గనక పడినను నిరాశ పడనక్కరలేదు. ఎన్నో ఏండ్ల క్రిందట నీవు పడ్డావు, నిన్ను లేవనెత్తడానికి ఎవరైనా వచ్చినారా? ఒకరు పాపంలో పడిపోయినప్పుడు క్షమించుమనిన వెంటనే దేవుడు క్షమించును. అయితే నీవనవు, ప్రభువు నిన్ను క్షమించడు, నీకెంత దుర్గతి, నేను పడిన ఎడల ఎప్పటికైనా సద్గతే, మరణ సమయమందైనను నేను లేస్తాను. నిరీక్షణ సంఘము. ఓ సైతానా, ఆది కాలం నుండి మా ప్రభువు వచ్చే వరకు నిరీక్షణ సంఘమును పడగొట్టుటకు నీవు ప్రయత్నములు చేస్తున్నావు. నీ ప్రయత్నములు నెరవేరలేదు. నిరీక్షణ సంఘము మా ప్రభువు వచ్చే వరకు ఉన్నదా లేదా? నీ వల్ల ఏమగునని ఇన్ని దుష్ట ప్రయత్నములు మనుష్యుని చేత చేయించుచున్నావు. మమ్మల్ని అంటున్నావు, కానీ నీకింకా మార్పు రాలేదు. నీకు మార్పు లేనిదే మంచి కార్యములు ఎట్లు చేయగలరని మమ్మల్ని అంటున్నావు. నీకు మార్పు లేనిదే మాకెట్లు చెప్పుచున్నావు? నీకు మహా మార్పు ఉన్నదా ఏమిటి? ఓ సైతానా, సంఘము యూదులలో అన్యులలో స్థాపించిన తరువాత ఆపు చేయుటకు 20 సంవత్సరాల నుండి ప్రయత్నం చేయుచున్నావు కదా. నీ ప్రయత్నం సాగినదా? మా ప్రయత్నం సాగినదా? ఆటంకాలు దాటుకుని సంఘం నేటి వరకు రాలేదా? ఇక మీదట అలాగుననే జరుగునని ఎందుకు గ్రహించలేవు? సామాన్య మనుషులమైన మేము గ్రహిస్తున్నాం కదా. ఒక్కొక్క మత జనసంఖ్య కంటే క్రైస్తవ మత జనసంఖ్య ఎక్కువని నీకు తెలియదా? క్రీస్తునకు జయము, సంఘమునకు జయము, అపవాది క్రియలకు లయము, సాతాను క్రియలను లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని ఉన్నది. అది నీకు తెలియదా? ఓ సాతానా, క్రైస్తవ మతము వృద్ధి పొందుటకు భక్తులు చేసిన ప్రయత్నములు లెక్కకు మించినవి. ఆ ప్రయత్నములు నీవు ఆపుచేయగలిగినావా? నీవు ఆపుచేయనప్పుడెల్లా నీకు అపజయమే కలిగినది గదా. నీవు ఎందుకు మొరిచున్నావు? ఎన్ని అడ్డులైనా పెట్టుము, కాని దేవుని రాజ్యం ప్రబలం కాకపోదు. ఓ సైతానా, ప్రవాహమునకు అడ్డు వస్తే తోసుకొని పాయలు చేసుకుని వెళ్ళును. అడ్డులు ఎత్తై ఉంటే ప్రక్కబడి ప్రవహించి సముద్రంలో పడును. క్రైస్తవ సంఘమునకు ఎన్ని అడ్డులు వచ్చినా తెంచుకొని మోక్షమునకు వెళ్ళక మానదు. నీలాంటి దుష్టులు కోటాను కోట్లు ఈ సంఘమును ఆపు చేయలేరు. ఇతర మతస్థులు. ఓ సాతానా, ఇతర మతస్థులు బైబిల్లో మా ప్రభువులో సంఘంలో తప్పులు ఉన్నవని చెప్పుచూ ప్రకటించుచున్నారు. ఎవరి ప్రేరణ వల్ల? నీ ప్రేరణ వల్లనే గదా. ఈ 3 విషయములలో తప్పులున్నవని చెప్పగలవా? బైబిల్లో తప్పులున్నవా? మా ప్రభువులో తప్పులున్నవా? మా సంఘంలో తప్పులున్నవి, కానీ అవి క్రమముగా అంతరించిపోవును. అయితే నీలోని తప్పులు అంతరింపవు. ఓ దుష్ట సైతానా, ఈ కాలంలో అనేక మంది నీ ప్రోద్బలం వల్ల క్రీస్తు ప్రభువే దేవుడా, ఇతరులు మాత్రం దేవుళ్ళు కారా అని అనుచున్నారు. ఇది నీవు తెచ్చిపెట్టిన తలంపే. అయితే ఇటువంటి తలంపు నెబుకద్నెజర్ కలగలేదా? నెబుకద్నెజర్ చేయించిన ప్రతిమకు సకల రాష్ట్రముల వారు సాగిలపడి నమస్కరించినారు. కానీ యవనస్తులైన షడ్రక్, మెషక్, అబేద్నగో నిన్ను, నీ తలంపును, రాజు యొక్క ఆజ్ఞను లెక్క చేయక ఆ ప్రతిమకు నమస్కరింపలేదు. వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ దగ్ధమైనారా? వారిని వేయుటకు తీసుకుని వెళ్లిన వారు కాలిపోలేదా? ఆ 3 పడవేసిన వారు నీ జనులు, నిన్ను ఆశ్రయించిన వారు గనక నశించిరి. అగ్నిగుండంలో వేయబడిన ఆ 3 ఒక్క వెంట్రుక ఆయనను కాలలేదు. ఎందుకో తెలుసా? అద్వితీయ సత్యదేవుడున్నాడు గనుక. ఆయనను సేవించిన వారు ఏ మాత్రం నశించరు. ఓ సాతానా, ఆనాడు వారు 3 నిన్ను జయించినారు, ఈనాడు మేము జయించలేమా? కాబట్టి ఆ విషయమై సిగ్గు తెచ్చుకుని తొందరగా పొమ్ము. ఓ సాతానా, ఇతర మిషన్ల వారికి దేవుడు జ్ఞానం ద్వారా బయలుపరచలేదని మేము చెప్పుటలేదు. అది నీ కల్పన. మాకు జ్ఞానం ద్వారా కాక ఆయనే స్వయముగా బైబిల్ మిషన్ ను బయలుపరిచినాడని నిజం చెప్పుకుంటున్నాము. వారిని మేము హేళన చేయుటలేదు. నీవైతే వారిని మమ్మును హేళన చేస్తున్నావు. నీవు రెట్టింపు అపరాధివి. మేము ఒక మతాన్ని ద్వేషించటలేదు, క్రైస్తవ మతమును ద్వేషిస్తున్నామని ఎలాగ అనుకొనుచున్నావు? ఓ సైతానా, బైబిల్ మిషన్ను ఎత్తి చూపించమని ప్రభు చెప్పినప్పుడు మేము బలహీనులమని ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసును. మాకు క్రమముగా బలమిస్తాడు, లేకపోతే ఆ మాట మాకు చెప్పడు. ఓ సాతానా, మా యొక్క బలహీనతలు చూచుటకు నీకు కండ్లున్నవి, కానీ మా బలమును చూచుటకు నీకు కండ్లు లేవు.
మాకు వస్తున్న మంచి మంచి దర్శనాలు చూచుటకు నీకు కండ్లు లేవు, నీవు ఓర్వలేకపోవచ్చున్నావు. ఆదాము హవ్వలు పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు నీవు ఓర్వలేకపోయినావు. ఆ దుర్గుణం నీలో నుండి నేటి వరకు పోలేదు. ఓ సైతానా, బలహీనులు రాకడకెట్లు సిద్ధపడగలరని నీవనుచున్నావు. మొదటి రాకడకు కొందరు సిద్ధపడలేదా? అలాగే రెండవ రాకడకు కూడా చాలా మంది సిద్ధపడగలరు. పరిశుద్ధాత్మయే వారిని సిద్ధపరచును. నీవు సిద్ధపరచలేవు గదా, ఆ పని నీకు చేత కాదు. నీవు పడగొట్టేవాడువు, పడగొట్టుదువు కాని లేవనెత్తలేవు. హేడెస్సు, ఓ సైతానా, నీవు చెడగొట్టిన అనేక మందిని మా ప్రభువు హేడెస్సులోనికి పంపినారు. వారిని శిక్షించుట కాదు కాని వారికి మారు మనసు కలిగించి మోక్షానికి తీసుకుని వెళ్ళుటకే. అక్కడ ఆయన కైలాస ఋషి గారిని, సాధు సుందర్ సింగ్ గారిని, ఇంకను దేవదాసాయి గారు మొదలైన వారిని పంపించి బోధ చేయించుచున్నారని నీకు తెలియదా? ఓ సైతానా, జల ప్రళయ కాలంలోనూ యుద్ధ కాలంలోనూ మారు మనసు పొందకుండా చనిపోయిన వారిని ప్రభువు హేడస్సులో ఉంచి పాఠములు చెప్పుచున్నారు కదా. ఓ సాతానా, మా ప్రభువు రాకముందే మా ప్రభువును ఎరగని మృతులు, నమ్మి పడిపోయిన మృతులు, ఎరిగి మారుమనస్సు పొందని మృతులు, వీరందరూ నీ స్వాధీనంలో లేరు. హేడెస్సులో మా ప్రభువు స్వాధీనంలో ఉన్నారు. ఈ సంగతి నమ్మకుండా కొంతమందిని తయారు చేస్తున్నావు. నమ్మే వారిని మా ప్రభువు తయారు చేస్తే వారిని ఆటంక పరపగలిగినావా? ఓ సైతానా, బరంపురంలో 5 స్త్రీలు గొప్ప కూటములు జరపగా డాక్టర్ ఆట్నమ్మ గారిని బట్టి ఎన్నో మహిమగల సంగతులు మా ప్రభువు వ్రాయించినారు. అందొకటి హేడెస్సును గురించి. ఆమెను, ఆమె కూటమును, వారి పనిని ఆపు చేస్తున్నావా? వారు తమ పనిని ముగించుకుని మా ప్రభువు నొద్దకు వెళ్ళియున్నారు. వారు మా కూటమునకు వచ్చినారు కదా. మేము వారికి ఇష్టం లేకపోతే మా కూటమునకు ఎందుకు వస్తారు? ఓ సాతానా, వారిని మాత్రమే కాక ఎం దేవదాస్ అయ్యగారిని కూడా మా కూటములకు ప్రభువు తీసుకుని వస్తున్నారు. ఆయనను శుద్ధి చేయకపోతే, యేసు ప్రభువునకు ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకుని వస్తారు? నవీన కాల శుద్ధి, భావికాల శుద్ధి అని 2 రకముల శుద్ధులున్నవి. భావికాల శుద్ధిని బట్టియే మా ప్రభువు తీసుకుని వస్తున్నారు. భూలోక భక్తులను కూడా తీసుకుని వచ్చుచున్నారు. ఓ సాతానా, బైబిలు 2000 భాషలలో అచ్చువేయబడి ఉన్నది. నీవు ఏ భాషలోని వారి దగ్గరికి వెళ్ళినను అక్కడ ఆ భాషలో నీ కంటికి దేవుని వాక్యం కనబడును. అది నీకు బాణము. అయినప్పటికీ నీకు సిగ్గు భయం లేదు, ఎందుకంటే నీవు మొండివాడవు. ఓ సైతానా, రక్షణ వాగ్దానములు బైబిల్ నిండా ఉన్నవి. అవి మా తండ్రి పలుకకుండా నీవు ఆపు చేయగలిగినావా? ప్రవచనములు గల పాత నిబంధన వ్రాయబడకుండా ఓ సాతానా పరిశుద్ధుల కళలు ఆపివేయగలిగినావా? ఓ సైతానా, యేసు ప్రభువు పుట్టకుండా చేసినావా? నీవు అనేక పర్యాయములు ఆపుచేయటకు ప్రయత్నించినావు. ఈ మాటలు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడలేదు గాని చరిత్ర వల్ల మాకు అర్థమైనది. ఓ సైతానా, నెరవేర్పు గల క్రొత్త నిబంధన వ్రాయబడకుండా నీవు సువార్తికుల కళలు ఆపివేయగలిగినావా? ఓ సాతానా, పూర్వకాలమందు రాజులు తమకు తెలియకుండా బైబిల్ చరిత్ర రాళ్ల మీద చెక్కించినారు. అవి ఇప్పుడు బైబిల్ అంతటికి సాక్ష్యార్థంగా ఉన్నవి. అవి చెక్కబడకుండా నీవు ఆపు చేయగలిగినావా? ఓ సాతానా, బైబిల్ కంటే అనేక రెట్లు పెద్దవైన సంఘ చరిత్ర పుస్తకములు వ్రాయబడకుండా ఆపు చేయగలిగినావా? ఓ సాతానా, బైబిల్ యొక్క అర్థములున్న వ్యాఖ్యాన గ్రంథములు లెక్కకు మించి ఉన్నవి. అవి వ్రాయబడకుండా పండితుల యొక్క జ్ఞాపక శక్తిని ఆపు చేయగలిగినవా? దయ్యములను వెళ్ళగొట్టే దైవ ప్రార్థనాంశములు. యేసు ప్రభువా దయ్యములను వెళ్ళగొట్టుడని మార్కు 16:17లో తెలియపరిచినారు. కనుక మేము అడుగుచున్నాము, బైబిల్ మిషన్ మీదకు వచ్చిన దయ్యములను వెళ్ళగొట్టుము, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు 4:7లో వ్రాయించినావు. సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగ త్రొక్కించుతునని వ్రాయించినావు. అది ఇప్పుడే నెరవేర్చుము. సన్నిధి కూటస్థులని సెలవు అడిగి సైతానును, వాడి అనుచరులను, వాడి దూతలను వెళ్ళగొట్టునట్లు ఏర్పరచుము. మా దేవా, నీవు మనుషులను రక్షించినావు. దయ్యములలో ఒక దయ్యమునైనా రక్షించినావా? లేదు. దానిని బట్టి చూస్తే దయ్యములు ఎంతగా చెడిపోయినవో మాకు తెలియచున్నది. కాబట్టి సైతాను ఈ మాటలు వినేటట్లు చెప్పగల శక్తి దయచేయము. ప్రభువా, మార్కు సువార్త 1వ అధ్యాయంలో నీవు దయ్యములను వెళ్ళగొట్టినావని వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఆ దయ్యములు వెళ్లిపోవచ్చు, ఆ రోగిని విలవిలలాడించినవి. ఎందుచేత? నీవు వెళ్ళగొట్టేటప్పుడు ఆ మనిషిలో ఉండుటకు వీలులేదు గనక. ఉదాహరణకు 2 కుర్రవాళ్లు వీధిలో పోట్లాడుకొనుచుండగా ఒకడు రెండవ వానిని పడగొట్టి వెళ్లిపోవచ్చున్నాడు. పడిపోయిన వాడు ఇంకొకసారి రమ్ము, ఏమి చేస్తావో చూడు అని అనెను. మొదటి కుర్రవాడు రెండవ కుర్రవానిని జయించినా శక్తి లేని వాడే అనిపించుకొనును. ఎందుకనగా అతడు ఇంకా అక్కడే ఉంటే ఆ పడిపోయిన అబ్బాయి బంధువులు వచ్చి ఆ కొట్టిన వానిని కొట్టుదురని వెళ్లిపోవుడు. అదే శక్తి లేకపోవుట. సైతానుకు అటువంటి శక్తి లేని తనమే ఉన్నది. ప్రభువా, నీ 2 కుర్రవాళ్ల సంగతి ఎత్తి మేము సైతానును జయించుటకు కృప దయచేయము. ప్రభువా, దయ్యములు కూడా దేవునికి వణకుచున్నవని యాకోబు వ్రాసినాడు.
దయ్యములు ఎందుకు వణుకుచున్నవి? వాటి కాలము రాకముందే నీవు వాటిని నరకంలో పడవేస్తావని అవి భయపడ్డవి. ఈ అంశము ఎత్తి మేము దయ్యములను ఎదిరించినట్లు జ్ఞానోదయము దయచేయము. దేవా, సృష్టి అంతటి చేత దయ్యములను త్రొక్కించుము. ఓ దేవా, ఎం దేవదాస అయ్యగారు రాత్రులు మంచం మీద ఉండి ఒక అంశము మీద పత్రిక ఎలాగూ వ్రాయవలెనో ఆలోచించిరి. ఆ వ్రాత అంతయు వరుసగా మనసులోనికి వచ్చినది. వ్రాయలేదు, అచ్చుపడలేదు. అయినప్పటికీ అది మనోపత్రిక మీద ఉన్నది కదా. కనుక నీ దూతలను పంపి భూతములన్నిటికీ ఆ పత్రికను చూపించుము. అప్పుడవి భయపడును. కాగితము మీద సంగతి వ్రాసినప్పుడు అవి రెండవసారి భయపడును. అది అచ్చు వేసినప్పుడు అవి మూడవసారి భయపడును. మేము ప్రజలకు ఆ పత్రికను పంచిపెట్టగా వారు చదువుకున్నప్పుడు భూతములు మరి ఒకసారి భయపడును. ప్రజలు ఆ అచ్చు కాగితమును బట్టి నడుచుకున్నప్పుడు అవి మరి ఎక్కువగా భయపడును. ఈ ప్రార్థన ఆలకించుము. ఆమేన్. యేసు ప్రభువా, ఒక మనవి. ఈ ఎదిరింపులన్నీ ఒక మహా పుస్తకంలో వ్రాయించి వాయుమండలంలో ఆత్మీయ బల్ల మీద పెట్టుము. ఆ పుస్తకమును ప్రతి నిమిషం భూతములన్నీ చూచుచుండును. అందువల్ల వాటి యొక్క హృదయంలో క్రొత్త భీతి ఏర్పడును. అందుచేత మా స్వాతంత్రంతో వాటి స్వాతంత్రము జయించుచున్నామని వాటికి తెలియను. ఓ తండ్రి, మేము మాకు తోచిన ఎదిరింపులు వ్రాసినాము, కానీ సహకారులైన దేవదూతలు, మోక్షలోక వాస్తవ్యులు, భూలోక విశ్వాసులు, ఇతర సన్నిధి కూటస్థుల చేత కూడా ఇట్టివి అనగా మా పుస్తకంలో లేనివి క్రొత్తవి వ్రాయించి ఈ రెండవ పుస్తకము కూడా వాయుమండలంలో మరి ఒక ఆత్మీయ బల్ల మీద పెట్టించుము. సాతానుకు భయము రెట్టింపగును, భూమి మీద మా జయము రెట్టింపగును. తండ్రి, మరి ఒక మనవి. లోకంలో మిగిలిపోయిన పాపాత్ములు, అవిశ్వాసులు ఉన్నారు. వారి యొద్దకు నీవు ఎవరినైనా పంపించిన ఎడల ఆయన వారినిట్లో అడుగును. సాతాను మిమ్మును ఎన్ని పర్యాయములు బాధించినాడు? ఇట్లు అడిగి ఆ సేవకుడు ఒక రిపోర్టును ఒక పుస్తకముగా వ్రాయును. అవిశ్వాసులు చెప్పరు, కాని ఆ సేవకుడు ఒక సైనికుని వలె వెళ్లి కూపీ తీసి ఆ పుస్తకమును తయారు చేసి నీకు అప్పగించును. ఈ పుస్తకము కూడా వాయుమండలంలో ఒక ఆత్మీయ బల్ల మీద పెట్టించుము. ప్రభువా, మరి ఒక మనవి. పరిత్యాగ పత్రిక ఒక పుస్తకముగా వ్రాసి మరి ఒక బల్ల మీద పెట్టించుము. పరిత్యాగ పత్రిక అంటే దయ్యములకు బాధ, గోల. ప్రభువా, ఈ సైతాను ఎదిరించు విషయములను గురించి దైవ సన్నిధి కూటములలో ఇట్లనుచున్నారు. ఎం దేవదాస్ అయ్యగారు వలె ఎవ్వరూ లేరు గనుక ఈ ఎదిరింపులు మరి ఎవరూ చేయలేరు కనుక ఆయనను సైతాను పడవేసినది, అనగా శ్రమల పాలు చేసినది. అయినను ఆయన జబ్బుతో మంచం మీద ఉన్నను, అనారోగ్యంతో వాలు కుర్చీపై ఉన్నను ఈ నోట్సు చెప్పలేదా? నా పంతం నెరవేరినదా, సైతాను పంతం నెరవేరినదా అని ఆయన అన్నారు. యేసు ప్రభువా, ఇదియును వాయుమండలంలోనికి వెళ్ళవలయనని ప్రార్థించుచున్నాము. ఓ దేవా, మీరు కలగజేసిన యావత్తు సృష్టి యొద్దకు, మూలుగుచున్న సృష్టి యొద్దకు ఎవరినైనా పంపించుము. అప్పుడు సృష్టిని చూచి, సృష్టిలో ఉన్న ప్రతి జీవిని చూచి ఆ పరలోక జవాను సైతాను వలన నీకు ఏమి కష్టము కలిగినదో చెప్పుమని అడగవలెను. ఆ రిపోర్టును కూడా వాయుమండలంలో వేరొక బల్ల మీద పెట్టించవలెనని ప్రార్థించుచున్నాము. ప్రభువా, మరి ఒక మనవి. ఎం దేవదాస్ అయ్యగారి మనస్సులో అనేక క్రొత్త సంగతులున్నవని చెప్పియున్నారు. అవి కొన్ని మాత్రమే ఈ 62 ఏండ్లలో బయటికి వచ్చినవి. ఇంకా ఉన్నవి. అవి వ్రాయబడలేదు. ఏ దేవదూత చేతనైనను వాటిని వ్రాయించి వాయుమండలంలో ఆ పుస్తకమును 7వ బల్ల మీద పెట్టించమని ప్రార్థించుచున్నాము. పరిత్యాగ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకిష్టం లేదు గనక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడి వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతము వరకు పనిచేస్తుంది. పోపొమ్ము ఓ లోకమా, చాలికా చాలు, నీ పొందు మేమెల్లము. పోపొమ్ము ఓ సాతానా, ఓ పాపమా, ఓ పాప ఫలితమా, ఓ దయ్యమా, ఓ భూతమా, ఓ రోగమా, ఓ దుఃఖమా, ఓ శాపమా, ఓ లోపమా, ఓ శోధన, ఓ మందమా, ఓ కంపమా, ఓ దుర్దశ, ఓ పాప నైజమా, ఓ మరణమా, ఓ నరకమా, ఓ హేడస్స, నీ పొందు మేమెల్లము. ఓ సాతానా, నీవు నాలో పుట్టించిన చెడు నీకే రవాణా. నీ ఆలోచనలు, నీ ప్రయత్నములు ఇదివరకే మేము దుంపనాశనం చేసి ఉన్నాము. నీ ఆర్పాటములు, నీవు మా మీద మోపే నిందలు అర్థం లేనివి. ఎందుకనగా మా తండ్రి యొక్క అమూల్యమైన రక్తము మమ్మును మా క్షమాపణ ప్రార్థనలను బట్టి శుద్ధీకరించెను. గత కాలంలో నీవు పాపంలో పడవేసిన మనుష్యులు ఏరి నీ దగ్గర ఉండవలసినదే గదా. కన్నెత్తి చూడు, మోక్షంలో ఉన్నారు. ఓ సాతానా, నీవు ఎంతమంది యొక్క పాపములకు, శ్రమలకు,
చావునకు, మరణమునకు, హేడెస్సుకు, నరకమునకు కారకుడవై ఉన్నావో జ్ఞాపకం తెచ్చుకో. అన్ని శిక్షలు నీకున్నవి. జలప్రలయ మరణములో నీవు పాపం చేయించగా పాపము చేసిన నరులకే శిక్షలు. అయితే నీకు పాపములను, శ్రమలను, ఇతరావస్థలను, శిక్షలను నరులు అనుభవిస్తున్నారు. నీకు కూడా ఇవి తప్పవు. వీటి సంఖ్య లెక్కకు మించిపోయినది. అలాగే నీ శిక్షలు కూడా లెక్కకు మించి దేవుని గణిత శాస్త్రంలో ఉన్నవి. సొదమ, గొమర్రా పట్టణముల నాశనము, ఐగుప్తులో ప్రథమ పుత్రుని మరణము, ఎర్ర సముద్రంలో నాశనమైన ప్రజలు, అరణ్యంలో 40 ఏండ్లలో మృతులైన వారు, యెహోషువ మోయాబీయులను నాశనము చేయుట, అమ్మోనీయుల నాశనము, ఎదోమీయుల నాశనము, యెహోషువ కాలంలో 7 జనాంగముల నాశనము, న్యాయాధిపతుల కాలంలో నాశనమైన వారు, దావీద కాలంలో నాశనమైన వారు, సంసోను కాలంలో నాశనమైన వారు, గిద్యోను కాలంలో నాశనమైన వారు, హాయి పట్టణ కాలంలో నాశనమైన వారు, జర్మనీ యుద్ధంలో నాశనమైన వారు, 2వ ప్రపంచ యుద్ధంలో నాశనమైన వారు, రాకడ వరకు ఎంతమంది హతులవుదురో, 7 ఏండ్ల శ్రమ కాలంలో ఎంతమంది హతులవుదురో, 1000 ఏండ్లలో ఎందరు హతులవుదురో వారందరూ. దేవా, ఈ 19 మంది మాత్రమే కాదు, మా గణిత శాస్త్రమునకు అందనివి అనేకములు కలవు. అన్ని శిక్షలు సాతానుకు, అతనికి సంబంధించిన దురాత్మలకు రానిమ్ము. కానీ నీవు కలగజేసిన మానవులు ఎంత దుష్టులైనప్పటికీ నీ సర్వ శక్తికి, నీ సర్వ జ్ఞానమునకు అందే సాధనములు ఉపయోగించి రక్షించుము. వారు నీ సృష్టి మరియు సకల జనులకు సువార్త ప్రకటించమని మాకెవరిని గురించి చెప్పినావో వారు మనుష్య జాతిని బట్టి మావారే. ఈ మా కల్పన ప్రార్థనలో నీ ఇష్టం లేని ప్రార్థనల విషయంలో మమ్మను క్షమించుము. ఇది నీ కుమారుని ముఖబింబము చూచి ఆలకించుము. ఆమేన్. ముగింపు ప్రార్థన. మహోన్నతుడమైన తండ్రి, నీవు మహిమలో మహిమా స్వరూపుడవు, జ్ఞానంలో జ్ఞాన స్వరూపుడవు, శక్తిలో శక్తి స్వరూపుడవు, న్యాయంలో న్యాయ స్వరూపుడవు. కాబట్టి నీకనేక స్తోత్రములు. నీవు సమస్తంలో సమస్తమై ఉన్నావు. అన్నింటిలో నీవున్నావు. నీవు లేకుండా ఏమీయూ జరగదు. మేము లేకుండా కూడా ఏమీయూ జరగదు. ఇట్టి ఆశ్చర్యము ఆది కాలం నుండి చేయాలని తలంచుకున్నావు. నీవు నా స్థలము ఏర్పరచుకొనిన స్థల జ్ఞానివై ఉన్నావు. ఇట్టి తలంపులు మాకు అనుగ్రహించి సాతానును పడవేయుటకు, దానిని ఎదిరించుటకు శక్తి దయచేసినావు. నీకు వందనములు. ఇవి వింటే సాతానుకు, వాని దూతలకు పులకర జ్వరము కలుగును. తండ్రి, ఈ దినము జపాను దేశమును గురించి ప్రార్థించినాం కదా. రేపు చైనా, తర్వాత బర్మా, సయాం, ఇండియా, పాలస్తీనా, టిబెట్టు, ఇలాగా అన్ని దేశముల గురించి అదే ప్రార్థన కొద్ది మార్పులతో చేయుదుము. కానీ ఒక్కొక్క దానిలో కొద్ది కొద్దిగా మార్పులుండవచ్చును. ఈ ప్రార్థనలన్నీ సాతానును ఎదిరించేవి కావు, కానీ సాతాను దృష్టిలో ఎదిరించేవే. ఈ ప్రార్థనలు సాతానుకు ఇష్టం లేదు. ఎందుకంటే శత్రు దేశస్థులు క్రిందటి యుద్ధంలో అనేక మందిని చంపిరి. వారు దుర్మార్గులైనను వారిని నాశనము చేయమని మేము ప్రార్థించము. వారు పాతాళంలో ఉన్నను వారిని క్షమించమని ప్రార్థించిన ఎడల అది సాతానును ఎదిరించే ప్రార్థనే. సృష్టిని కాపాడమని ప్రార్థించుట సాతానును ఎదిరించుటే. ఈ ప్రార్థన చేయుటకే మేము పుట్టినాము. మేము పాపులమైతే మాత్రము ఎప్పుడో ఒకప్పుడు ప్రభువు శుద్ధి చేస్తారు. ప్రభువా, మీరు లేకుండా మేము లేకుండా మీరు ఉండుట అసాధ్యము. నీవు ఉన్నావు గనక మాకు జయము. ఎందుకనగా పాపంలో నీ తలంపే కలిగి ఉన్నాము కనుక నేను పాపంలో పడినను అపజయం లేదు. పాపంలో పడినట్లే కనుక నేను జయం పొందినట్లే. ఎందుకంటే నీవు నేను ఒకటే కనుక సాతానును ఎదిరించే ప్రార్థన చేసిన దానికి అపజయమే. నీవు నేను ఒకటే గనుక ఇంకొక మాట, ఈవేళ మేము ఇంకొక మారు సాతానును ఎదిరించి ప్రార్థన చేస్తాము. సాతాను రాజ్యము దుంపనాశనము. అవే ఎదిరింపులు చేస్తుండగా భక్తుల సమూహము, బైబిల్ బోధలు వృద్ధి. ఇక్కడ మేము సాతానును ఎదిరిస్తే నీ రాజ్యము పైకి రావడము, రక్షితుల వృద్ధి, సువార్త వృద్ధి మరియు సమస్త జనుల వృద్ధి. మా చూపు ఇక్కడ అక్కడ కూడా ఉన్నది. మేము అందరి క్షేమం కోరుకొని చుండంగా వారికి సిగ్గు మరియు వాడి రాజ్యమును కూలిపోతుంది. నీ రాజ్యం వృద్ధి అగుచున్నది. సాతాను అది చూచుట లేదు, ఇది చూచుట లేదు. ఇక దానికేమి గతి ఉన్నది? అవును ప్రభువా, నీవు రాకపోతే పుట్టగతులు లేవు. నీవు పాత నిబంధన కాలంలో పుట్టలేదు, క్రొత్త నిబంధనలో పుట్టినావు. క్రొత్త నిబంధనలో ఆది సంఘ కాలంలో మేము పుట్టలేదు. ఈ కాలంలో పుట్టిన మేము నీవు ఏకమై ఉన్నాము కనుక మేము నిద్రపోకూడదు. మేము మేల్కొని సేవ చేస్తాము. ఇక్కడ చేయకపోతే రేపు ఎక్కడైనా పూర్తి చేస్తాము. సంఘం పరలోకంలోనికి వెళ్ళిన తరువాత కూడా చేస్తాము. చెడ్డ కలలు వచ్చినా మేము ఆ సమయంలోనే మంచి కలలు గలవారమై ఉన్నాము. గ్రుడ్డివారమైనను
చూపు గలవారమై ఉన్నాము. ఎందుకనగా నీవు మేము ఒకటేనని పౌలు వ్రాసినారు. అబ్రహాము మేము విశ్వాసులకు తండ్రులమే. అబ్రహాము మనిషే. అబ్రహామునకు ఉన్నది మాకును ఉన్నది. ఉన్నట్లే సాతాను మా బైబిల్ చింపినా, మా బట్టలు చింపినా, మా బట్టలు మాకే ఉన్నవి, మా బైబిల్ మాకే ఉన్నది, మా సంఘము మాకే ఉన్నది. తండ్రి నీకు స్తోత్రములు. సాతాను యొక్క దుర్బుద్ధి కనబడుచున్నది. మేము రాజ్యమేలుచున్నాము. రాజులమే, లేవీయులమే, యాజకులమే, పరిశుద్ధులమే, ఇట్టి వారమై ఉండంగా పిశాచి కాదన్నను చెల్లదు. సమయం అయిపోయిందని పిశాచి చెలరేగినాడు. అయితే అన్ని సమయములు గడియలు మాకే. మా తండ్రివి, నిమిషములన్నీ మాకే. గదిలోని వారందరూ చెడ్డవారని సాతాను అంటే మాకేమి? వాని చెడ్డనోరు కల్పించినది కాని మాకేమి? దాని దుండగతనము తీర్పులో కనిపించును. ఏలగనగా దొంగ వాణిని శిక్షించినప్పుడు వాని దొంగతనమంతయు కనిపించును. సాతానా, మా మంచి కార్యములన్నీయు దేవదూతలు మా కుడి ప్రక్కన ఉండి వ్రాస్తారు. ఎడమ ప్రక్కన ఉన్నవారు మా రికార్డు అంతయు వ్రాయుట మాని నిదానిస్తూ ఉంటారు. దేవదూతలు మా తోబుట్టువులే, మా అన్నదమ్ములే, మా అక్క చెల్లెండ్రే, వారు మావారే. సాతానా, నీవు ఇంకను దుండగతనం చేస్తున్నావు. నీకు నాశనమని తెలిసినను మానవు. మా తండ్రి మా అడ్డములను, మా బలహీనతలను, మా పాపములను పడగొట్టి వేసినారు. తండ్రి, ఇక్కడ బూటకపు బోధకులు కొందరు అక్రమకారుడై నరకాగ్నికి వెళ్ళుదురని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది. ఇది ఒక్కటే మాకు అర్థం కావటం లేదు, కానీ నీకు అర్థమవుచున్నది. అందరినీ క్షమించుము, అందరినీ రక్షించుము. నరకంలోనికి వెళ్ళనీయవద్దని ప్రార్థించుట తప్పే. ఎందుకంటే కొందరు వెళ్ళుదురని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అయితే నాది కూడా ఒప్పు అయి ఉన్నది. ఎందుకంటే హేడెస్సులో అనేకులు మారుచున్నారు. నీ వాక్యం నెరవేరుతుంది, నా మాట నెరవేరదు. ప్రభువా, మేము ఒక్కటే పట్టుకున్నాము. నరులారా, నరకం మీది కాదు అని వ్రాయించినావు. అదే నేను పట్టుకున్నాను. అలాగూ ప్రార్థించుట తప్పే, కాని అడుగుడి మీకు ఇస్తానన్నావు గనక అడుగుచున్నాము. యేసు ప్రభువా, ఎక్కడనో మహిమలోకంలో ఉన్న నీవు పాపలోకంలోనికి శిశువుగా వచ్చినావు గనక చనువైపోయినావు కనుక అడుగుచున్నాము. ఎమ్మాయికి వెళ్ళిన వారితో నీవు వెళ్ళినావు. వారు నీతోనూ నీవు వారితోనూ నడిచినట్లు నీవు మాతోనూ మేము నీతోనూ ఉన్నాము, నడుస్తున్నాము. ఓ సాతానా, నేను నరకాగ్ని గుమ్మము వరకు వెళ్ళినా అక్కడనున్న గొర్రెపిల్లను భుజము మీద వేసుకున్నట్లు నన్ను భుజము మీద వేసుకుని నా ప్రభువు తన సింహాసనం మీద కూర్చుండబెట్టును. నీకేమి ఉన్నది ఓ సాతానా? ఏటివారినైనా ఏ స్థలము నందైనా, ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లుందు తండ్రికి మంగళార్చ. దేవదాస్ అయ్యగారు సమయం అయిందని అనగా కొందరు ఆకలి వల్ల గడియారం తట్టు చూచుచున్నారు. ఆకలి వల్ల కొందరు బిడ్డలు అలసి ఉన్నారు. అయితే మాత్రము, ప్రభువా, కాలం నీ చేతిలో ఉన్నది. నేను ఏర్పాటు బిడ్డను, నీ కుమారుడను గనక అడుగుచున్నాను. నన్ను కొడతావా? కొట్టవు. అట్టి ప్రార్థన చేయుటకే మంచం మీద లేవకుండా పండుకున్నాను. అక్షయ దేహం దాల్చితివీవు, లక్ష్య పెట్టకుమి. భయపడకండి. ఏనుగు చచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే. త్రియేక దేవుడవైన ఓ ప్రభువా, నీకనేక వందనములు. నీవు మా తండ్రివి. మేమెన్ని సార్లు పడినా, నిన్నెన్ని అడిగినా నీవు కోపపడవు. పరమ భక్తులైన వారు పడిపోతే నీవు కోపపడలేదు గనుక త్రియేక దేవా, నీకు స్తోత్రములు. త్వరగా వస్తున్నానని చెప్పుచున్నావు. త్వరగా సిద్ధపడండి చెప్పుచున్నావు. త్వరగా సిద్ధపడే కృప కొరకు మా గలిలయ యేసు ప్రభువా, నీ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతాను ఎదిరించు పద్యము. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించునప్పుడెల్లా వ్రాతలో పడిన శిక్షలు పైబడును నీకు. యూఫ్రటిస్ నది వద్ద ఉన్న భూతాల కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. హేడెస్ అను మాట తలనొప్పి హింస నీకు. హర్మగెద్దోని యుద్ధం హడలు నీకు. కడతెరుగని గొయ్యే మొట్టికాయ నీకు. అగ్ని గుండమనంత నిరాశ నీకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పోవేవో సాతానా, జాగ్రత్త సుమా, నీ గుట్టు మాకు చిక్కేను. పోవేవో సాతానా, జాగ్రత్త సుమా, నీ గుట్టు మాకు చిక్కేను. నిన్ను చితుకాగొట్టి ఘన సూత్రాలు మాకు మా తండ్రి నేర్పించెను.
కరుణించి మము సిద్ధపరచెను. పోవేవో సాతానా జాగ్రత్త సుమా, నీ గుట్టు మాకు చిక్కేను. హల్లెలూయా. ఇప్పటి వరకు నాతో పాటు ఏకీభవించి సాతాను ఎదిరింపు ప్రార్థనలు చేసినటువంటి నా ప్రియ సంగమా, మీ అందరి జీవితములలో, మీ కుటుంబములలో గొప్ప విడుదల ప్రభు ద్వారా పొందుకొని ప్రభు నామమునికి మహిమకరంగా ఉందురుగాక. ఆమేన్. మరణాత.